तत् मंगलं भगवन् शंभो मंगलं वृषभध्वजा मंगलं पार्वतीनाद मंगलं भक्तवत्सल वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं सर्वभूतस्थमात्मानं सर्वभूतानि चात्मनि ईक्षते योगयुक्तात्मा सर्वत्र समदर्शनः सर्वत्र समदर्शनः यो मां पश्यति सर्वत्र सर्वं च मयि पश्यति तस्याहं न प्रणश्यामि स च मे न प्रणश्यति सर्वभूतस्थं आत्मानं सर्वभूतानि च आत्मनि ఈక్షతే యోగయుక్తాత్మ యోగయుక్త ఆత్మ యోగమునందున్నటువంటి వాడై సర్వాత్మనాభావన పొంది బ్రాహ్మీ సంబంధ అనుభవాన్ని పొంది ఉన్నటువంటి ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ ఆ బ్రహ్మముతో అనుసంధానం కలిగి ఉన్నటువంటి మహానుభావుడు సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతస్థం సమస్త శరీరముల యందు సమస్త జీవులలో ఉన్నటువంటి ఆత్మానం తనను సర్వభూతాని చ ఆత్మని ఈ విశ్వంలో ఉన్నటువంటి సమస్త ప్రాణులు నా యొక్క ఆధారం కలిగి ఉన్నాయి. నేననగా బ్రహ్మము. అజ్ఞానం చేత మానవులు దేహంగా భావించుకుంటూ ఉంటారు. కానీ జ్ఞానియగువాడు యోగ సాధన ద్వారా యోగాభ్యాసము ద్వారా అంతర్ముఖ వృత్తి ద్వారా హంస వెంబటే ఉన్నటువంటి మార్గము ద్వారా అంతర్ముఖుడై పంచకోశాతీతమై ఉన్నటువంటి ఆత్మ యొక్క అనుభవాన్ని పొంది ఉన్నటువంటి వాడు ఎట్లా ఉంటాడు అంటే సర్వభూతస్థం ఆత్మానం సమస్త శరీరముల యందు సమస్త జీవుల యందు ఉన్నటువంటి యొక్క ఆత్మ తానుగా సమస్త జీవులన్నీ కూడా తన అధిష్టానములో ఉన్నటువంటివిగా ఈక్షతే దర్శిస్తూ ఉన్నాడు. యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన అన్ని వ్యవహారముల యందు నిరంతరముగా అతడు బ్రహ్మమునే వీక్షిస్తూ ఉంటాడు. బ్రహ్మభావన కలిగి ఉంటాడు. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి. యహా ఎవడు మాం నన్ను సర్వత్రా అన్ని విధాల అన్ని వేళల పశ్యతి చూసేటువంటి వాడు సర్వం చ మయి పశ్యతి. ఇది కేవలం ఒక మనం ఆత్మ సంయమ యోగం 6వ అధ్యాయంలో తొలి నుంచి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ సాధనా సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశాలు అనేక రకాలుగా అనేక విధాయకాలుగా చెప్పుకుంటూ వచ్చాడు. ఇక పరాకాష్ఠ విధానంగా యోగాభ్యాసము చేయగా మనస్సుని అంతర్ముఖము చేయగా ఆ ప్రయత్నమంతా ముగిసింది. ఇక ఆయనకి లేదు. ఇక్కడ చెప్పే శ్లోకాలన్నీ కూడా కేవలం పరిపూర్ణ స్థితి, బ్రాహ్మీ సంబంధ స్థితి. నిరంతరముగా ఆ బ్రహ్మమునే దర్శించేటువంటి స్థితిలో జ్ఞాని ఉంటాడు. కనుమోషణ కనుదరచన ఘన సత్య సుఖమయాత్మ. కనుమూసిన కనుదెరచిన దీని నిత్య జీవితంలో బ్రహ్మానుసంధానం అంటారు.
నిత్య జీవితంలో బ్రహ్మానుసంధానం అనేటువంటిది జ్ఞానికి ఉంటుంది, యోగ సమాధిని పొందినటువంటి వాళ్ళకు ఉంటుంది. నిత్య జీవితంలో బ్రహ్మానుసంధానం అనేది రావాలంటే నిత్య జీవితంలో ధ్యానానుసంధానం కలిగి ఉండాలి. ధ్యానం అని చెప్పనంటే ఉదయం పూటది కూర్చుని సాయంత్రం పూట కూర్చుని లాంఛనప్రాయంగా చేసినందువల్ల ఏం ఒరిగేది లేదు. పరమాత్మ గీతలో బోధిస్తున్నాడు, ఆసీనోవా శయానోవా గచ్చన్ తిష్టం సదా అశుచి సర్వకాల ప్రయత్నేన యోగయుక్తో భవార్జున. ఆసీత్ ఆగి ఉన్నావా, శయానోవా పడుకుని ఉన్నావా, గచ్చన్ నడుస్తూ ఉన్నావా, తిష్టన్ ఆగి ఉన్నావా, సర్వకాల ప్రయత్నేన ఏ కార్యాలలో ఉన్నప్పటికీ కూడా ఆ యోగమునందు ఉండగలిగేటువంటి వాడు మాత్రమే అచిరకాలంలో పరమాత్మ యొక్క తత్వానుభవాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది. సాధారణంగా మనం ఉపదేశాలు పొందినప్పుడు ఒక లాంఛనప్రాయంగా ఆచరిస్తూ ఉంటాం. ఉదయం ఒక అరగంట అంటాం, సాయంత్రం ఒక అరగంట అంటాం. ఈ అరగంటలలో 20 నిమిషాలు 20 పైగా ఆలోచనలకే పోతాయి. తాను చేసే సాధన ఒక 5 నిమిషాలు మాత్రం ఉంటుందేమో. అందుచేత పరమాత్మ గీతలో బోధించేది తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున అన్నటువంటి కోణంలో ప్రయత్నశీలురై ఉంటారు. అది నిత్య జీవితంలో ధ్యానానుష్ఠానము అని చెప్పని అంటారు. అబ్జర్వర్డ్, గమనిక. ఎప్పుడు కూడా తన ఉనికిలో తాను ఉంటాడు, తన స్థితిలో తాను ఉంటాడు, ఆ నిశ్చల భావంలో ఉంటాడు. అది జీవితంలో అన్వయం రావాలి. అలాంటి ఆ విధానం రాగలిగితే అతడు చక్కగా ఆ యొక్క ఉన్నత స్థాయికి పయనించే అవకాశం ఏర్పడుతుంది. కనీసం నిత్య జీవితంలో ధ్యానానుష్ఠానంలో లేకపోయినా నిత్య జీవితంలో జపానుష్ఠానమన్నా ఉండగలగాలి. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర. అన్ని వేళలా మనస్సుని ఆలోచనల నుంచి వేరు చేయగలిగి, ఆలోచనే లేకుండగా ఒక మంత్రం అనే దాన్ని పెట్టుకుంటారు. ఇట్లా ఒక మంత్రం పెట్టుకుని జపం చేస్తూ ఉంటారు. దాని జపానుష్ఠానము అని చెప్పని అంటారు. దానికంటే గొప్పది ధ్యానానుష్ఠానం, దానికంటే గొప్పది బ్రాహ్మీ సంబంధ స్థితి. ఇక్కడ మనం చెప్పుకునేటువంటి యొక్క ఈ శ్లోకాలు సాధనా సంబంధ అంశాలన్నీ మనం చెప్పుకున్నాం ఇంతకుముందు. ఇది కేవలం సాధ్యం, పరిపూర్ణత, బ్రాహ్మీ సంబంధ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళ విషయాన్ని గురించి ఇక్కడ స్వామి చెప్పుకొస్తూ ఉన్నాడు. యహ మాం పశ్యతి సర్వత్రా, అతడు నన్నే దర్శిస్తూ ఉన్నాడు. నన్నే దర్శిస్తున్నాడు అని నేను చెప్పనంటే బ్రహ్మమునందే ఉన్నాడని చెప్పిన అర్థం. ఎందుకంటే కొన్ని పదాలు అక్కడ మరి అర్థం కావటానికి వాడతారు. దర్శిస్తున్నాడు అంటే చూసేవాడు వేరుగా ఉన్నాడా, చూడబడేది ఏరుగా ఉన్నదా అన్న ప్రశ్నలు వేస్తాం మనం. ఆ ప్రశ్నలకు తావు లేకుండా చెప్పేటువంటి యొక్క మాటలు అన్వయం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. కానీ ఆ అక్షరానికి అక్షరంగా తీసుకుంటే మాత్రం మనకి పొసిగే వ్యవహారం కాదు. మీ పాఠశాల బాగా సాగుతుందా అని అడుగుతావు కదా, వాడేమంటాడు, బాగా సాగుతుందాయా అంటాడు. ఎంత సాగుతుంది రోజుకి, 3 జానడా? అదే అర్థం. అందువల్ల ఒక పదం వాడినప్పుడు ఆ పదం యొక్క పరంపరార్థం అని చెప్పని అంటారు. ఆ పరంపరార్థాన్ని తెలుసుకుని సాగుతుందా అని చెప్పనంటే పాఠశాలల్లో విద్యార్థులు బాగా చదువుకుంటూ ఉన్నారా, అధ్యాపకులు పాటలు బాగా చెబుతూ ఉన్నారా అన్న అర్థం చేసుకోవాలే కానీ ఈ సాగటం అనే అర్థం తీసుకోకూడదు. దాన్ని వాచ్యార్థాన్ని తీసేసి లక్ష్యార్థం తెలుసుకోవాల్సి ఉంటుంది. వాడి దెబ్బకు గ్రామం అంతా కూడా గడగడ గడగడ వణుకుతుందయ్యా అని చెప్పని అంటారు. ఏమి మరి మన దెబ్బకు గ్రామం వణుకుతూ ఉంటే ఇల్లు పడిపోవా? అందుచేత పదాలు అన్నప్పుడు ఆ పదాలలో అంతరార్థం ఉంటుంది లేదా పరంపరార్థం ఉంటుంది, అది తీసుకోవాలి. అంటే అతడంటే గ్రామస్తులకు భయం అయ్యా, ఇది అర్థం. యహ మాం పశ్యతి సర్వత్రా, నన్నే చూస్తూ ఉన్నాడు అని చెప్పి అన్నప్పుడు ఆయన చూడబడేవాడా, ఇప్పుడు చూసేవాడా అన్న భావాలకి మనం ఎమ్మటే మనకున్న జ్ఞానం ఉంటుంది. మనం సామాన్యులం కాదు, ఎమ్మటే ప్రశ్నలు వేస్తాం.
అందువల్ల అక్కడ నాతోనే ఉన్నాడు అన్నటువంటి యొక్క విధానం. సర్వం చ మయి పశ్యతి, కనుక నన్నే దర్శిస్తూ ఉన్నాడు, నాయందే ఉన్నాడు. తస్య అహం న ప్రణశ్యామి, కనుక నేను అతనికి దూరంగా లేను, అతడు నాకు దూరంగా లేడు. నా ప్రణశ్యామి అంటే నశింపము అని అర్థం వస్తుంది సాధారణంగా. నేను అతనికి దూరంగా లేను, అతను నాకు దూరంగా లేడు, ఇది అర్థం. ఎందుకంటే స్వరూపతః ఒకటే, అయం ఆత్మా బ్రహ్మ అన్నప్పుడు స్వరూపతః ఒకటే కాబట్టి. సర్వభూతస్థితం యో మాం భజత్వేకత్వమాస్థితః సర్వదా వర్తమానోపి సయోగి మయి వర్తతే. సర్వభూతస్థితం యహ మాం, యహ ఎవడు, మాం నన్ను, సర్వభూతస్థితం సమస్త భూతములయందు సమస్త జీవులయందు ఉన్నటువంటి మాం నన్ను, భజతి ఏకత్వం ఆస్థితః, ఏకత్వం ఒక్కడనే ఉన్నవానిగా భజతి సేవిస్తూ ఉన్నాడో. ఏకత్వం పరమాత్మ ఒక్కడే, ఇద్దరు దేవుళ్ళు ముగ్గురు దేవుళ్ళు అనేటువంటి వాళ్ళు ఏమి లేరు, భగవంతుడు ఒక్కడే. ఏకమేవాద్వితీయం బ్రహ్మ నేహనానాస్తి కించిత్తు. సజాతీయ సంబంధము, విజాతీయ సంబంధము, సజాతీయ విజాతీయ స్వగత భేద సంబంధం లేకుండా ఉన్నటువంటి యొక్క స్వరూపాన్ని ఏకము అని చెప్పనంటారు. భజతి ఏకత్వం ఆస్థితః సర్వదా వర్తమానోపి సయోగి మయి వర్తతే. సర్వదా అన్ని వేళల వర్తమానః అపి ప్రవర్తిస్తూ ఉన్నప్పటికీ కూడా సహయోగి అట్టి యోగి మై వర్తతే, నాయందే ఉన్నటువంటి వాడై ఉన్నాడు. ఏకత్వ విచారణ, ఏకత్వ భజన, భజతే సేవిస్తూ ఉన్నాడు. 4వ అధ్యాయంలో కూడా ఇదే మాట పరమాత్మ వాడతాడు. జ్ఞానీతు ఆత్మైవ మేమతం, జ్ఞాని నేనే అన్నాడు. ఎందువల్ల అంటే ఆయన భజతి సేవిస్తూ ఉన్నాడు, భగవంతుని పట్ల ఏకత్వ భావన కలిగి. జ్ఞాని ఎగువాడు, జ్ఞాని ఏకత్వ భజన, ఒకే ఒక తత్వాన్ని ఆరాధన చేస్తూ ఉంటాడు. ఆర్తులు అర్ధార్థులు అనే వాళ్ళ విషయం వచ్చినప్పుడు బహువిధాయకాలుగా భగవదారాధన కలిగి వాళ్ళు ఉంటారు. కానీ జ్ఞాని మాత్రం ఏకత్వ ఒకే ఒక తత్వాన్ని, బ్రహ్మాన్ని మాత్రమే అతడు ఆరాధిస్తుంటాడు. కాబట్టి సర్వదా వర్తమానోపి, ఏ విధముగా ప్రవర్తిస్తూ ఉన్నప్పటికీ అతడు నాయందే ఉంటాడు. అనగా వాళ్ళ మనస్సున్నదే నిరంతరముగా ఏ కార్యముల యందు ప్రవర్తిస్తూ ఉన్నప్పటికీ వాళ్ళ మనస్సు బ్రహ్మం వైపుకే తిరిగి ఉంటుంది. విమానం ఏ వైపుకు పోతూ ఉన్నప్పటికీ దాని యొక్క ముళ్ళు ఉత్తర దిక్కు వైపే చూపిస్తూ ఉంటుంది. అట్లా జ్ఞాని కూడా ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నప్పటికీ అతని మనస్సు బ్రహ్మం వైపుకే ఉంటుంది. మనం ఏ విధముగా ప్రవర్తిస్తూ ఉన్నప్పటికీ మన మనస్సు మాత్రం ఆలోచనల వైపుకే ఉంటుంది. మనకు ఏకత్వ స్థితి ఉన్నది. ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నా మనసు ఎట్లా ఉంటుంది? ఆలోచనల వైపే ఉంటుంది. భోంచేస్తూ ఉన్నా ఆలోచనలు చేస్తూ ఉంటాం, నడుస్తూ ఉన్నా ఆలోచనలు చేస్తూ ఉంటాం, కూర్చుని ఉన్నా ఆలోచనలు చేస్తూ ఉంటాం. ఇంట్లో ఏ పని చేస్తూ ఉన్నా కూడా మన మనసునే వస్తూ ఉన్నదే, ఆలోచనలు చేస్తూనే ఉంటాం. సంకల్పమానసం కర్మ అన్నాడు. దాని కర్మ ఏమిటయ్యా? సంకల్పాలు చేయటం. దాని కర్మ కాదు, మన కర్మ. సంకల్పమానసం కర్మ అన్నాడు. సంకల్పాలు చేయటం మనస్సు కర్మ అన్నాడు. ఆ కర్మ ఎవరికి పట్టింది? ఇప్పుడు ధ్యానం చేసేవాళ్ళకి పట్టింది. ఇప్పుడు ధ్యానం చేసే వాళ్ళ కర్మ, అప్పుడు దాని కర్మ కాదు. ఆ విధంగా మనసు అనేది నిరంతరంగా ఆలోచనలు చేయడం అనేటువంటిది అభ్యాసం కాదు, సహజమైపోయింది. ఆ సహజ స్థితి అయిపోయింది కాబట్టే మనం దాంతో తిప్పలబడుతూ ఉన్నాం. ధ్యానంలో కూర్చున్నావా అంటే ఆలోచన పరంపర ప్రవాహం నడుస్తూనే ఉంటుంది. ఒక పక్క ధ్యానంగా చూసే వాళ్ళకి పద్మాసనము, వీరాసనము, వజ్రాసనం వేసుకుని
ఈవుదిరాకలు ధరించి పట్టుబడ ధరించి దరపాసము జింక శర్మం అన్నీ వేసి కూర్చుంటాం. చూసే వాళ్ళని భయపెట్టేస్తాం. అయ్యి మటన మాకండి స్వామి ధ్యానంలో ఉన్నాడు, విశ్లంగా ఉన్నాడు అంటాడు బయట వాళ్ళు. ఇంకా లోపల మాత్రం ఆలోచనలు దంచేస్తూ ఉంటాడు. ఇది ఎందుకంటే మనసు అనేటువంటి యొక్క వస్తువు ఆలోచనలు చేయటం అనేటువంటి విధానము దానికి స్వాభావికమైంది. ఆ స్వాభావికం కావటం చేత ఈ ధ్యానంలో కూర్చోగానే అదే స్వాభావికం ఈ ధ్యానంలో కూడా వచ్చేస్తుంది. అందుచేత ఆ మనసు అనేటువంటి యొక్క వస్తువు యొక్క ఆలోచన పరంపర ప్రవాహాన్ని ఆపగలగాలి అని చెప్పన్నట్లయితే నీ అభ్యాసం అనేది దానికంటే మించి ఉండాలి. అది ఎప్పటి నుంచి చేస్తూ ఉన్నది చెప్పండి? ఎప్పటి నుంచి? చిన్నప్పటి నుంచేనా? ఇప్పుడు ఆరంభం చేసింది? ఇప్పుడు మనం కొత్తగా వచ్చాం విషయంలోకి ఏమన్నా? ఎన్ని జన్మాలుగా ఈ మనసు అనేటువంటి యొక్క వస్తువు ప్రవాహంగా ఆలోచన ప్రవాహంగా పోయేటువంటి యొక్క విధానం ఇప్పటిది కాదు, అనేక జన్మలుగా ఉన్నది. ఈనాడేదో గురువు మనకి తటస్థించడం కారణంగా, మన గురువు అనేటువంటి ఒక మహాత్ముడు మన జీవితానికి ఆయన కలవటం కారణంగా, ఆయన ఆధ్యాత్మిక విషయాలు చెప్పడం కారణంగా పరమాత్మ అనే వస్తువు ఒకటి ఉన్నది, సర్వత్ర వ్యాప్తమై ఉంటుంది. ఆ పరమాత్మ బ్రహ్మమే నీలో ఆత్మగా ఉంటుంది. నువ్వు ఆత్మను పొందాలంటే నీ లోపలకు పోవాలి. లోనకు పోవాలంటే మనసు అనే వస్తువుల సంకల్పాలు లేకుండా చేయాలి అని ఈ విధంగా ఆయన చెప్పిన పోట నుంచి ఆరంభం చేశాం. మరి అంతకుముందు ఏం చేశాం? మనస్సు ఆలోచన లేక కనుక ఏనాడు మనం పట్టించుకోవాలా. మనసు అనేటువంటి యొక్క వస్తువు యొక్క ప్రవాహం ఉన్నదే, దాన్ని మనం ఏనాడు పట్టించుకోలేదు. ఆ మనస్సులో ఉన్నటువంటి యొక్క ఆలోచన ప్రవాహాన్ని మనం వ్యవహారంలో వాడుకున్నాం. ఒక పని మనం ఆరంభం చేశామంటే ఈ పని మంచిది కాదా, సవ్యమేనా అసవ్యమా, ఇది చేస్తే అనర్థకాలు వస్తాయా, మంచి జరుగుతుందా, ఇంకేమైనా అదనంగా ఏమన్నా ఇబ్బందులు వస్తాయా, చెంచటం. ఒక కార్యం తలబెట్టామంటే మన ఆ కార్యం కాడ ఎన్ని ఆలోచనలు చేస్తామో కదా. వచ్చిన ఆలోచనని అమలు సరపం. ఈ ఆలోచన కరెక్ట్ అవునా కాదా, ఈ ఆలోచన నిర్వర్తింపజేస్తే ఇంక ఇబ్బందులు వస్తాయా, ఇంకేదన్నా ఇంకో ఆలోచన చేస్తే బాగా ఉంటుందా అనే విధానం చేస్తాం. లేదా 10 మందిని పిలిచి వాళ్ళని కూర్చోబెట్టి ఇట్లా అనుకున్నాను నేను చేద్దామని చెప్పేసి అని, ఇట్లా చేస్తే బాగుంటుందా బాగోదా అనేటువంటి విషయం నాకు తెలియట్లేదు, కాబట్టి మీ ముందు ఈ ఆలోచన పడేస్తున్నా, దీన్ని మీరు బాగా చెంచండి. ఇట్లా 10 మందిని పిలిచి కూర్చోబెట్టి ఇది నా ఆలోచన, ఇది కరెక్ట్ అవునా కాదా, మీరు బాగా దీన్ని ఆలోచించండి అంటారు. ఈ విధంగా మన మనస్సులో ఉన్నటువంటి యొక్క ఆలోచన ప్రవాహాన్ని ఎక్కువ చేశాం. ఎక్కువ చేసి దానికి పొదును పెట్టి ఆలోచనలు బాగా విచారించుకుని, కాబట్టి మన వ్యవహారానికి మనస్సులో ఉన్నటువంటి ఆలోచన ప్రవాహాన్ని వాడుకుంటూ వచ్చాం. ఆలోచన ప్రవాహం అనేది ఉంటేనే వ్యవహారం సాగుతుంది. వాడికి వ్యాపారం చేయాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, ఏమైనా చేయాలన్నా, ఇతర కార్యాలు చేయాలని చెప్పినన్నా ప్రతి కార్యాలలో కూడా ఆలోచన అనేటువంటి యొక్క భాగాన్ని ఇతడు వాడుకుంటూనే వచ్చాడు. కాబట్టి ఈ యొక్క ఆలోచన ప్రవాహం అనేటువంటిది వ్యవహారానికి సంబంధించి ఉంటుంది. ఆ వ్యవహారం సిద్ధించాలంటే, ఆ సిద్ధించే కార్యాలు కూడా బాగా ఉండాలని చెప్పనంటే, అనుకూలంగా ఉండాలని చెప్పనంటే, ఈ ఆలోచన అనేది కూడా సూక్ష్మంగా, బాగా సూక్ష్మంగా, ఇంకా సున్నితంగా, ఇంకా క్లారిటీగా, ఇంకా తేడతెల్లగా అవి చేసినప్పుడే తను చేసే కార్యాలు అనుకూలంగా వచ్చే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఈ వ్యవహార భాగంలో ఉన్నటువంటి యొక్క మానవుడు ఆలోచన భాగాన్ని పెంచుకుంటూ అధిక శాతంలో అతడు వచ్చేసాడు. ఈ విధంగా మనం వ్యవహారంలో ఉన్నటువంటి యొక్క మనము ఆ భాగాన్ని పెంచుకుంటూ బాగా వచ్చేసాం. ఈనాడు గురువు మనకి తటస్థించగానే తుంచుకునే ప్రయత్నంలో దిగాం. తుంచుకునే భాగం నివృత్తి మార్గం, పెంచుకునే భాగం ప్రవృత్తి మార్గం. ఈ ప్రవృత్తి మార్గంలో ఉన్నవాడు పెంచుకుంటూ ఉంటాడు, నివృత్తి మార్గంలో ఉన్నవాడు దాన్ని తుంచుకోవాలి. సర్వసంకల్ప సన్యాసి అన్నట్లుగా ఏ సంకల్పము లేకుండా ఉన్నటువంటి యొక్క స్థితిని సాధించుకోవాల్సి ఉంటుంది.
అయితే ఈనాడు మనకు సాధ్యం కావటం వల్ల కారణం ఏంటంటే అనేక జన్మలుగా అనేక రోజులుగా ఈ యొక్క ప్రవాహం మనలో కొనసాగింది. కాబట్టి ఈ పూట మనం అడ్డుకుంటాము అని చెప్పనంటే ఒక పూటలో అయ్యేటువంటి విధానం కాదు, అది బాగా స్వాభావికం అయిపోయింది. కాబట్టి మనం కూడా దాన్ని బాగా ప్రయత్నం చేయాల్సిన పని ఉంటుంది. ఆ చేసినప్పుడే తన లక్ష్యాన్ని చేరే అవకాశం ఏర్పడుతుంది. సర్వభూతస్థితం యో మాం భజతి ఏకత్వం ఆస్థితః. భజతి భజించమన్నాడు, భజ సేవాయాం. ఏకత్వం ఆస్థితః, ఏకత్వం ఒక్కదాని యందే ఉండి భజతి సేవించాల్సి ఉంటుంది. ఏకత్వం ఆస్థితః. ఇక్కడ ఈ బాహ్యంగా పోతే కామ్యకర్మలు అవి చెప్తే లాభం లేదు. ఇక్కడ అదంతా లోకంలో ఆ కామ్యకర్మలుగా పోయేటువంటి వాళ్ళ విధానంలో భగవతత్వం మారిపోతూ ఉంటుంది. భగవంతులను మార్చేస్తూ ఉంటారు. ఒక దేవుని ఆరాధన చేస్తూ ఉన్నాడు, అనుకున్న అయ్యిందా ఆ దేవుడికి పూజలు నివేదనలు చేస్తాడు. అనుకున్నవి కాలేదా ఆ దేవుడికి ఉద్వాసన చేసి ఇంకో దేవుడికి పెట్టేస్తాడు. కాబట్టి కామ్యములుగా పోయేటువంటి వాళ్ళ విధానంలో ఏకత్వం ఉండదు, అనేకత్వ భక్తి ఉంటుంది. ఆయా దేవతల్ని మార్చేస్తూ ఉంటారు. ఎందుకంటే కామ్య భక్తి ఆ విధంగా ఉండేటువంటిది. ఏకత్వం ఆస్థితః, ఒక్కదానినే ఆశ్రయించి ఉన్నటువంటి విధానం ఏంటంటే ఇక్కడ ఏకత్వము అని చెప్పన్నప్పుడు కేవలం హంస యొక్క మార్గంలో పయనించడమే ఏకత్వం ఆస్థితః. మన మనస్సులో జపం అనేటువంటి విషయం వచ్చినప్పుడు మంత్రాలు మార్చేస్తాం. ఓం నమో నారాయణాయ కొద్ది కాలం చేస్తాడు, కుదరలేదా ఓం నమో శివాయ, కుదరలేదా జగన్మాత్రే నమః, కుదరలేదా అయ్యప్ప స్వామిని నమః. ఈ విధంగా మనస్సులో ఉన్నటువంటి జప విధానాలు మొత్తం మారిపోతూ ఉంటాయి. కానీ ధ్యాన విధానంలో మనస్సులో చేసేటువంటి యొక్క దానిని జపము అని చెప్పని అంటారు. ఈ జపం కంటే ధ్యానం ఉత్తమం. ఆ ధ్యాన విధానం ఏంటంటే మనస్సుని హంస వెంబటే ప్రవర్తింపజేయటమే ధ్యానం. ఈ ధ్యానములో ఇంకా మార్పు చెందే అవకాశాలే ఉండవేక. ఎందుకంటే హంస అనేటువంటి యొక్క ఏక వస్తువు కాబట్టి ఏకత్వం ఆస్థితః. ఆ ఒక్క హంసను ఆశ్రయించినట్లయితే అట్టి హంస ద్వారా పరమాత్మను చేరుకునే అవకాశం అతనికి సిద్ధిస్తుంది. కాబట్టి భజిస్తూ ఉన్నాడు. కాబట్టి ధ్యాన మార్గంలో ఉన్నటువంటి వాడేమో ఏకత్వం భజః, హంసనే ఆశ్రయించి ఉంటాడు. బ్రహ్మానుభవాన్ని పొంది ఉన్నటువంటి వాడైతే బ్రహ్మమునే భజిస్తూ ఉంటాడు. ఏకత్వం భజః, ఆ బ్రహ్మమునందే ఉంటాడు. కాబట్టి బ్రహ్మమునకు దగ్గర మార్గం ధ్యాన మార్గం, హంస మార్గము. భజతి ఏకత్వం ఆస్థితః సర్వదా వర్తమానోపి. నిరంతరముగా భగవంతుని యందే ఉన్నటువంటి వాడు, భగవతత్వాన్నినే దర్శిస్తూ ఉన్నటువంటి వాడు, భగవత్ స్వరూపుడై బ్రహ్మస్వరూపుడై ఉన్నటువంటి వాడు ఏ విధముగా ప్రవర్తిస్తూ ఉన్నప్పటికీ ఎలాంటి దోషాలు ఆ బ్రహ్మజ్ఞానిని అంటవు. సయోగి మై వర్తతే అనగా సర్వదా వర్తమానోపి అనగా దేహేంద్రియ క్రియలు ఏ విధంగా ఎటుపోతూ ఉన్నప్పటికీ కూడా సయోగి అటు యోగి మై వర్తతే నాయందున్నటువంటి వాడే. అనగా నన్ను నా యొక్క స్థితి యందు ఉండి ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ అశినన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్ అపి ఇంద్రియాని ఇంద్రియార్థేష్. ఆయా ఇంద్రియాలు వాటి స్వభావాన్ని బట్టి ప్రవర్తిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ ఇంద్రియముల యొక్క వాటి వ్యవహారానికి ఇతను లోను కాకుండా వాటికి సాక్షి మాత్రంగా ఉంటాడు. పరమాత్మ యొక్క తత్వాన్ని లోపల వీక్షిస్తూ ఉంటాడు అంటాడు. కాబట్టి ఈ పదాలన్నీ కూడా మన స్థితికి, మన యొక్క స్థాయికి ఇవన్నీ కావు. ఒక జ్ఞానిగా ఉన్నటువంటి వాని విషయాన్ని చెప్పుకొస్తున్నాడు. ఎక్కడ మనం వింటా ఉన్నాం, మనం ఆ స్థితిలో ఉన్నామా మనకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఇట్లా ఉంటుందా ఆ స్థితి అనేటువంటి విధానంగా మనం ఊహాత్మకంగా చూసుకోవడమే కానీ అనుభవరూపకంగా చూసుకునేటువంటి పరిస్థితి ప్రస్తుతం మన దగ్గర లేదు. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. ఆత్మౌపమ్యేన సర్వత్ర
సమం పశ్యతి యోర్జున. సమం పశ్యతి. సమం అంటే ఏం చెప్పుకున్నాం? సమం అంటే బ్రహ్మం. నిర్దోషం హి సమం బ్రహ్మ. సమం పశ్యతి అంటే బ్రహ్మమునే దర్శిస్తూ ఉండటము అనర్థం. గానంబున్నటనంబు తాళగతులం గావించుచున్ చారు విద్యా నైపుణ్యంబు చూపుచున్ శిరము మీదన్ కల్గు పెందోంతరంబు బూనం గైకొను నాట్యశీలుని గతిన్ పుంఖాను పుంకోజ్వల నానార్థానుభవగ్నుడయ్యు బుధుడానందాత్ముగాంసున్. గానంబున్ నటనంబు తాళగతులను గావించుచున్. చుట్టూ కూడా వాయిద్యాలు ఉంటాయి, తాళగతులు ఉంటాయి. అనేక వాయిద్యములు పెట్టుకొని అందరూ కూడా లయబద్ధంగా వాయిస్తూ ఉంటే అనుగుణ్యముగా నాట్యం చేసేటువంటి ఆమె తాళం తప్పకుండా అడుగులు వేస్తూ పెందోంతరంబు బూనంగైకొని నాట్యశీలుని గతిన్. ఆ శిరస్సు మీద పెట్టుకున్నటువంటి యొక్క ఆ దీపం స్తంభం పడిపోకుండా, ఆ జ్యోతి కింద పడిపోకుండా దానిపై దృష్టి నిలిపి అన్ని వాయిద్యాలకు అనుగుణ్యముగా, తాళగతులకు అనుగుణ్యముగా నడకను సవరిస్తూనే ఆ పైన ఉన్నటువంటి యొక్క జ్యోతిని చూస్తున్నట్లుగా అంటే నానార్థానుభవజ్ఞుడయ్యు బుధుడానందాత్మగాంసున్మదిన్. నానార్థానుభవజ్ఞుడయ్యు ఈ ప్రపంచంలో ఉంటాడు, సంసారంలో ఉంటాడు, వ్యవహారంలో ఉంటాడు, అన్ని కార్యాలు చేస్తూ ఉంటాడు. అనగా ఎన్నిటి వ్యవహారములలో ఉన్నప్పటికీ తన యొక్క స్వరూప స్థితిని కోల్పోకుండా నిరంతరముగా ఉంటాడని చెప్పని అంటాడు. అది ఆ స్థితి రావాలని చెప్పన్నట్లయితే పలుమార్లు 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 బ్రహ్మావలోకనం చేసి ఉన్నటువంటి వాడుకున్నదే అతడికి సునాయాసముగా ఆ తత్వమునందే ఉండి ఆనందిస్తూ ఉంటాడు, పరమాత్మతో ఉండి ఆనందిస్తూ ఉంటాడు. ఆత్మౌపమ్యేన సర్వత్రా సమం పశ్యతి యోర్జున. అది సమం పశ్యతి, ఆ బ్రహ్మమునే దర్శించేటువంటి సర్వాత్మనా భావనగా ఆ పరమాత్మ ఇక్కడ లాస్ట్ శ్లోకాలలో చెప్పుకొస్తూ ఉన్నాడు. ఆత్మౌపమ్యేన, ఈ లోకములో ఉన్నటువంటి అన్ని జీవులలో కూడా తానే అనేటువంటి యొక్క భావన. ఎందుకంటే శరీరములు వేరువేరుగా ఉన్నప్పటికీ వాటిలో అంతరాత్మగా ఉన్నటువంటి తానే. దేహములు వేరుగా ఉన్నను ఆ దేహాలలో ఉన్న చైతన్యం ఎవరు? తానే. నీవు వేరు నేను వేరు అనేటువంటి భావన, పరిచ్ఛన్న భావన మనకు ఈ దేహం యొక్క సంబంధ భావం ఏర్పడింది కాబట్టి ఈ దేహము నేను అనుకుంటాం కనుక పక్క దేహాలు వేరు అని చెప్పిన భావన వస్తూ ఉంటుంది. కాబట్టి మనది ఉపాధి భావం, వారిది అధిష్టాన భావన, బ్రహ్మ భావన. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. ఇంతవరకు 32వ శ్లోకం దాకా ముందు ఆరంభం చేయటం, మనస్సు అనేటువంటి యొక్క వస్తువు ఎట్లా ఆపాలి, ఏ విధంగా సాధన చేస్తే ఆగుతుంది, తత్సంబంధ యోగ సంబంధ ప్రక్రియ, సుష ఉదేశే ప్రతిష్టాప్య స్థిరం ఆసనం ఆత్మనః అని చెప్పనంటూ ఆ సాధనా సంబంధ విధానమంతా మనం చెప్పుకుంటూ చివరిలో ఆ యోగం పరిపక్వతను పొందినప్పుడు ఆ యోగ పరిపక్వత దాని యందు జ్ఞాని ఎట్లా ఉంటాడు అనేటువంటి ఆ పరిపూర్ణ స్థితిని స్వామివారు చెప్పుకురావటం జరిగింది. అర్జున ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వా స్థితిం స్థిరాం. యః అయం యోగః త్వయా ప్రోక్తః. స్వామి, ఇంతవరకు మీరు యోగ సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశాన్ని బోధించుకుంటూ వచ్చారు. యః అయం యోగః త్వయా ప్రోక్త. స్వామి, మీ ద్వారా నేను విన్నాను, చక్కగా విషయం చెప్పుకొచ్చారు. సామ్యేన మధుసూదన. మధుసూదన
సామ్యేన సామ్యభావాన్ని బోధించుకుని వచ్చారు. ఏతస్య అహం న పశ్యామి చంచలత్వాతో స్థితిం స్థిరా. అయితే నువ్వు చెప్పేటువంటి ఆ విధానం నేను చూడలేకపోతూ ఉన్నాను. కారణం ఏంటంటే చంచలత్వాత్, నా మనసు అనేటువంటి యొక్క వస్తువు చంచలమై స్థిరత్వం లేకపోవటం చేత నీవు చెప్పినటువంటి ఆ యోగం యొక్క విధానాన్ని నేను చూడలేకపోతూ ఉన్నాను. చంచలం హి మనః కృష్ణ ప్రమాది బలభద్రుడం తస్యాహం నిగ్రహం మన్యే వాయోః ఇవ సుదుష్కరం. చంచలం హి మనః కృష్ణ, హే కృష్ణ, చంచలం మనః, మనస్సు చంచలమై ఉన్నది. ప్రమాది బలవత్ దృఢం, బలవత్ దృఢం, బాగా బలపడి ఆలోచన ప్రవాహంలో పోయేటువంటి యొక్క విధానముగా అది ప్రమాద స్థాయికి వచ్చేసి ఉన్నది. తస్య అహం నిగ్రహం మన్యే వాయోః ఇవ సుదుష్కరం. ఏ విధముగా వాయువుని నిగ్రహించడం సాధ్యం కాని విధానంగా ఉన్నదో ఈ మనస్సును ఆపటం అనేటువంటి విషయం కూడా చూసినట్లయితే అంత అసాధ్యమై ఉన్నదిగా నాకు అనిపిస్తూ ఉన్నది అన్నాడు. అనగా అర్జునుడు చెప్పినటువంటి యొక్క మాట ఆయన ఒక్కడిదే కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి యొక్క అందరి యొక్క పరిస్థితి ఇంతే. చంచలం హి మనః కృష్ణ వాయోః ఇవ సుదుష్కరం. వాయువు ఏ ప్రకారంగా ఆపటం కష్టమో సాధ్యం కాదో అట్లా ఈ మనస్సును కూడా ఆపటం సాధ్యం కానిదిగా అనిపిస్తూ ఉన్నది. ఈ మనస్సు అనేటువంటి యొక్క వస్తువే వాయువు యొక్క అంశతో నిర్మాణమయ్యింది అని చెప్పి అన్నాను. కదలని ఆకాశాంశము కదిలిడి పవనమును చేరి గద మనసయ్యన్. మనలో ఉన్నటువంటి మనస్సు అనేటువంటి యొక్క వస్తువు నిర్మాణం ఎట్లా అయ్యిందయ్యా అంటే కదలని ఆకాశాంశము కదిలిడి పవనము, ఈ రెండింటి యొక్క సమ్మేళనం కారణంగా మనస్సు అనేటువంటి యొక్క వస్తువు నిర్మాణం అవుతుంది. మనకి ఈ విషయం అర్థం కావాలంటే సాంఖ్యంలో పోవాలి. సాంఖ్యశాస్త్ర అధ్యయనం చేస్తే అవన్నీ వాటి యొక్క స్వరూప స్వభావాలు బాగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. బుద్ధి అనేది ఆకాశము యొక్క పరగభాగము అగ్ని అర్ధాంశమునకు అవకాశం ఇవ్వటం కారణముగా బుద్ధి అనేది పుడుతుంది. కాబట్టి బుద్ధి అనేది అగ్ని అంశతో పుట్టింది, మనస్సు అనేది వాయువు అంశతో పుట్టింది. అందువల్ల మనకు బుద్ధి అనేటువంటి యొక్క వస్తువుతో ఇబ్బంది లేదు. సాధన చేసేటువంటి వారికి బుద్ధి అనే భాగముతో ఇబ్బంది లేదు. ఎక్కడ ఇబ్బంది అంటే మనసు అనేటువంటి యొక్క వస్తువు యొక్క భాగముతోనే మనకు ఇబ్బంది వస్తుంది. అది వాయువాంశంతో ఏర్పడింది కాబట్టి కదులుతూ ఉంటుంది. వాయువు అంటే ఏమిటి? యత్ సంచరతి సవాయు, ఏది సంచార యోగ్యమై ఉంటుందో దాని వాయువు అని చెప్పి అన్నారు. ఈ మనసు అనేటువంటి యొక్క వస్తువులో వాయువు అంశం ఉంది కాబట్టి అది కదులుతూ ఉంటుంది. ఆకాశాంశము వాయువాంశము అనగా నిండని భాగము ఉండని భాగం. నిండని భాగాన్ని నిండింపచేయాలి అని గృహస్థులు పూనుకున్నారు, ఉండని భాగాన్ని ఉండింపచేయాలి అని యోగులు పూనుకున్నారు. ఇద్దరు దాంతో కుస్తీ పట్టారు. నిండని భాగం నిండింప చెయ్యాలి, దానికోసంగా ఎన్నెన్నో కూడబెడుతూ ఉంటాడు, ఆర్జిస్తూ ఉంటాడు, భోగిస్తూ ఉంటాడు. ఎన్ని భోగించినా, ఎన్ని కూడబెట్టినా, ఎన్ని సంపాదించినా నువ్వు కోట్లు 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 కొల్లగొట్టు, నిండదు. ఆ భాగం నిండదు, ఖాళీ అట్లాగే ఉంటుంది, నిండేది కాదు. తృప్తి ఉంటుంది జీవితంలో? తృప్తి ఉంటుందా? చాలు అంటాడా వాడేమన్నా? చెప్పమని చెప్పారండి, ఉన్నారా? చాలు అనేవాళ్ళు ఉన్నారా? ఏమండి వాడికి ఏమి ఇచ్చినా చాలు అని చెప్పి అనడు. కానీ భోజనం పెట్టండి ఏమంటాడు? అమ్మా చాలు, ఒక్కొక్క గారె చాలు, ఒక బజ్జీరా మంచిగా ఉంటుంది, బజ్జీ బాగా రుచికరంగా ఉంటుంది అంటే చాలు అంటాడు. వాడు చాలు అంటున్నాడు అంటే అపేక్ష లేక పొట్టబట్టక. వాడు చాలు అంటున్నాడు అంటే అపేక్ష లేక పొట్టబట్టక. పొట్ట పట్టగా అపేక్ష లేకుండా పోయింది లేదు.
తిందామని అపేక్ష ఉంటుంది, పట్టి లేదే దేవుడు కొంచెం పెట్టాడు పొట్ట. అప్పుడు వాడేమంటాడంటే కొంచెం ఈ ఈ నామోషికి దడవనవాడు, మొహమాటానికి ఏమి బెరవనివాడు ఏమంటాడంటే, అమ్మ పని చేయి, ఆ గారెలు అరిసెలు ఆ బజ్జీలు ఇవన్నీ పొట్లం కట్టిస్తే పట్టుకుపోతా అంటాడు. అందరూ ఆ మాట అనరు, మొహమాటానికి అనుకుంటారని చెప్పేసరి ఆ మాట అనరు. మొహమాటం లేనటువంటి వాడైతే ఓ పని చేయమ్మా, ఎందుకు గొడవ నీతో నాకు, ఆ మొత్తం చక్కగా ఒక పొట్లం కట్టిస్తే మళ్ళీ దారిలో పోతాం కదా, అప్పుడు ఖాళీ అవుతుంది లోపల. అప్పుడు దాంట్లో కాబట్టి లోన మనసు అనేటువంటి యొక్క వస్తువులో చాలనేటువంటి యొక్క భావం రాదు. ఎందుకంటే అది ఆకాశాంశం, నిన్ననే భాగం అది. రెండోది వాయువాంశం. ఈ వాయువాంశమై ఉన్నటువంటి యొక్క మనస్సుని వాయువుతో చేర్చవయ్యా అన్నారు. ఈ హంస కూడా వాయువే, మనసు అనేటువంటి యొక్క వస్తువు కూడా వాయువే. ఈ రెండింటి యొక్క సమ్మేళనం కారణంగా ఆ రెండు నిశ్చలమై నిర్మలమై అంతర్ముఖమై బ్రహ్మంలో చేరిపోతాయి. రెండు కలిపేస్తే బ్రహ్మంలో చేరిపోతాయి. హంస మార్గము గమస్తం గమనాది శూన్యం చిద్రూపదీపం తిమిరాపహారం యస్యామిదం సర్వజనాంతరస్థం నమామి హంసా పరమాత్మరూప. ఓ హంస నీకు నమస్కారము అన్నాడు. ఎందుకంటే పరమాత్మ రూప, నువ్వు సాక్షాత్ పరమాత్మ స్వరూపము అన్నాడు. త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, త్వం నీవు ప్రత్యక్షముగా కానవచ్చేటువంటి బ్రహ్మం అన్నాడు మహర్షి. నువ్వు పరమాత్మ రూప. ఆ హంస శ్వాస పరమాత్మ సాకార ఆకారం. ఆ హంసతో ఉంటే సాకార పూజ, హంస ఆగిందా బ్రహ్మముతో ఉన్నాడా నిరాకార పూజ, నిరాకార స్థితి. అందుచేత ఈ సాధనా విధానములో అర్జునుడు అంటున్నాడు, అయ్యా నువ్వు చెప్పిన సాధన బాగానే ఉన్నది, చాలా గొప్పగా ఉన్నది, కానీ చేద్దామంటే నా మనస్సు ఉండటం లేదే. తస్యాహం నిగ్రహం మన్యే వాయో ఇవా, వాయువులాగా పోతా ఉన్నది అని అర్జునుడు తన యొక్క భావాన్ని పరమాత్మకు విన్నవించుకున్నాడు. ఏడకన్నా పోనీ నేను వచ్చి కూర్చుంటారు, స్వామి చిన్న సందేహం అంటారు. ఏమిటి అడుగు, మనసు ఉండటం లేదే అంటారు. ఏడకపోయినదే వస్తారు కూర్చుంటారు, స్వామి చిన్న సందేహం. అది చిన్న సందేహం, అది పెద్ద సందేహం. అసలు చిన్న సందేహం ఏమిటి? ధ్యానం చేస్తున్నాం స్వామి, మనసు ఉండటం లేదు, ఏం చేయమంటారు? ఇది చాలామందిలో వచ్చే భావన. మిమ్మల్ని కూడా అడిగితే మీరేమంటారు? స్వామి మా పరిస్థితి అంతే స్వామి, ఆమె అడిగిందిగా, మా పరిస్థితి కూడా అంతే, కొత్త ఏముంది దీంట్లో, వాళ్ళకంతే మాకంతే, మేము కొత్త మేమన్నా. అందుచేత మనసు అనే వస్తువు ఉండటం లేదు అనే మాటలో మనకేంటంటే మనం చేసేటువంటి విధానం సరైనటువంటి విధానం కాదు. పగలంతా మనసును తిప్పి 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 సాయంత్రం కాగానే 6-7 అయినప్పుడు స్నానం చేశామా, అట్లాగా సాపేసుకుని కూర్చున్నామా, అరగంట పావుగంట అనుకుంటాడు ముందుగానే, టైం పెట్టుకుంటాడు, అలారం పెట్టుకుంటాడు దాటిపోకుండా. అరగంట అంటాడు, కూర్చోవటం ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. ఆ మనసు ఏం చేస్తుంది? ఇంతకుముందు వ్యవహారంలో ఉండి ఏ ఆలోచన ప్రవాహాలుగా కూడి ఉన్నదో అదే ప్రవాహం ఆ ధ్యానంలో అట్లాగే కంటిన్యూషన్గా వచ్చేస్తుంది. అందువల్ల మనం చేసేటువంటి యొక్క సాధనా విధానము ఏదో అరగంట సేపు కూర్చున్నాము అంటే పగలంతా తిప్పి 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 సాయంత్రం పూట అరగంట సేపు కూర్చుంటే ఆ ప్రవాహమే ఆ వేగమే ఇక్కడ వచ్చేస్తూ ఉంటుంది. ఇది అందరి పరిస్థితి. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అసంశయం, పరమాత్మ కూడా దానిని ఒప్పుకున్నాడు. నిజమేనయ్యా, అసంశయం, సంశయము లేదు. మనసు కదులుతుంది, ఆలోచనాపరంగా పోతుంది, చంచలముగా ఉన్నది అన్నటువంటి యొక్క విషయం ఉన్నదే, దాంట్లో సందేహమే లేదు అన్నాడు. సందేహమే లేదు అంటున్నావు అంటే నీకు అనుభవంలో ఉన్న విషయమా?
అంతేగా. అసంశయం, సంశయమే లేదయ్యా అన్నావు అంటే నీకు కూడా అనుభవం ఉన్న విషయమేక. అవును, పరమాత్మ కూడా ధ్యానం చేస్తూ ఉన్నాడు. కృష్ణ పరమాత్మ మీకు చూసుంటారు ఈ మధ్య, పరమాత్మ కృష్ణుడు ధ్యానం చేస్తున్నట్లుగా మీకు కొన్ని ఫోటోలు కూడా వచ్చినాయి. బాగా చక్కగా ఎంత బాగా ఉంటాడంటే ఆ దివ్యమంగళ విగ్రహం చూస్తుంటే చాలు మనకు కూడా సమాధి వస్తుందో అనిపిస్తూ ఉంటుంది. అంత బాగా ఆర్ట్ వేశారు. చాలా బాగా అద్భుతమైనటువంటి యొక్క కృష్ణ పరమాత్మ ధ్యాన విధానం వస్తుంది. అవును, కృష్ణుడు కూడా ధ్యానం చేస్తాడా? చేసే అవసరం ఆయనకు ఉన్నదా? ఆయన ధ్యానం చేయాలా? మీకేమనిపిస్తుంది? ఆయన ధ్యానం చేయటం అయ్యా, ఆయన ధ్యానం చేయటం ఏంటి? ఆయన విశ్వంబరుడు, అవతారమూర్తి. కనుక ధ్యానం మీద మనం చేయాలి కానీ, మనం చేసుకోవాలి కానీ ఆయన ధ్యానం చేయటం ఏంటి? ఆయనే దేవుడై ఉన్నప్పుడు ఆయన ధ్యానం చేయటం ఏంటి? మనం ఆయన్ని ధ్యానం చేస్తాం, బాగా ఉంది. ఆయన ఎవరు ధ్యానం చేయాలి అనేటువంటి మాటలు మనకు వస్తాయి. కృష్ణ పరమాత్మ ధ్యానం చేసేటువంటి ఒకనొక సన్నివేశం భారతంలో వస్తుంది. భారతము శాంతి పర్వం ఆరంభం కావటానికి ముందు ఒక సన్నివేశం వస్తుంది. ధర్మరాజు ఎంతమందిని యుద్ధంలో సంహరించి ఆ శవాల మీదగా నడుచుకుంటూ వచ్చి సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఆ సింహాసన పట్టాభిషిక్తుడు అయిన తర్వాత ఆయనకు మనస్సులో చాలా వేదన కలిగింది. ఈ రాజ్య కాంక్ష కారణంగా ఎంతమందిని చంపాను నేను. గురువులు, తాత, తండ్రులు, కొడుకులు, బంధువులు అందరినీ కూడా ఈ రాజ్య కాంక్ష కారణంగా చంపేశానే. ఇంతమందిని చంపేసిన తర్వాత సింహాసనం ఎక్కి ఏం చేయాలి అనేటువంటి బాధ, దుఃఖం ధర్మరాజుకి ఏర్పడింది. ఆ దుఃఖ నివారణార్థమై అనేక మంది మహాత్ములు ప్రబోధించారు. అనేక సాధువులు వచ్చారు, మహాత్ములు వచ్చారు, ఋషులు వచ్చారు, చెప్పారు, నువ్వు కారకం కాదయ్యా, నువ్వు కారణం కాదు, నువ్వు నిమిత్త మాత్రం, అది విధి విధానం, ఇట్లా జరగాల్సి ఉంది, జరిగింది, నువ్వు దాని కారకుడుగా భావించుకోమాక, నువ్వు కర్తగా ఊహించుకోమాక, నువ్వు బాధపడమాక అని చెప్పని ఎంతోమంది మహాత్ములు చెప్పినా ఆయన మనస్సులో ఉన్నటువంటి యొక్క దుఃఖం తొలగల. యుద్ధానికి ముందు మా తమ్ముడు ఈ ప్రకారంగానే దుఃఖానికి గురయ్యాడు. భగవానుని యొక్క వాక్కులు వినటం కారణంగా ఆ దుఃఖం నుంచి తేరుకొని వాడు శాంతిని పొందాడు. అట్లా నేను కూడా పరమాత్మ ద్వారా చక్కటి జ్ఞానాంశాలు విని నేను కూడా శాంతించే విధానంగా ఉంటుందేమో అని చెప్పి ఉద్దేశంతో, ఉపశమన పొందేటువంటి యొక్క ఉద్దేశముతో ఉదయం పూట ప్రాతకాలం బ్రాహ్మీ ముహూర్తములో ఉండగా ధర్మరాజు బయలుదేరాడు. ఆ అంతఃపురములో ఉన్నటువంటి యొక్క పరమాత్మను దర్శించి ఆయన ద్వారా ఆ బ్రాహ్మీ ముహూర్తంలో ప్రాతకాలంలో చక్కటి సందేశాన్ని వినేటువంటి యొక్క ఉద్దేశంతో బయలుదేరిపోగా పరమాత్మ ఉన్నటువంటి యొక్క అతను ఆయన అంతఃపురంలో చక్కగా సమయంలో ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఎట్లా ఉన్నది ఆ విగ్రహం అని చెప్పనంటే, ఏ కదలికలు లేకుండగా నిశ్చలముగా, నిర్మలముగా, ప్రశాంతముగా అంతర్ముఖుడై ఆ బ్రహ్మమునందు పూర్తిగా పరిపూర్ణమైనటువంటి యొక్క బ్రహ్మ భావనలో యోగ సమాధిలో ఉండిపోయాడు. ఆ యోగ సమాధిలో ఉన్నటువంటి ఆ కృష్ణ పరమాత్మ చాలా సేపు అయిన తర్వాత మెల్లగా ఉత్థాన అవస్థకు, జాగ్రత్త అవస్థకు వచ్చాడు. రెండు కన్నులు తెరవగా ఎదురుగా ధర్మరాజు ఉన్నాడు. అయ్యా ఎప్పుడు వచ్చావు అన్నాడు ధర్మరాజుని. ధర్మరాజా ఎప్పుడు వచ్చావు నాయన అని చెప్పి అడిగాడు. స్వామి చాలా సేపు అయింది వచ్చి, ఆ ధ్యానం చాలా నాకు ఆనందం కలగజేసింది. ఇలాంటి నిశ్చలమై, నిర్మలమై, ప్రశాంతమై ఉన్నటువంటి ఈ స్థితి నాకెట్లా వస్తుంది, నాకు ఆ విషయాన్ని చెప్పమంటాడు ధర్మరాజు. ఆ సందర్భంలో ఒక భారతం శాంతి పర్వంలో
శాంతి పర్వం ఆరంభం కావటానికి ముందు ఆ ధ్యానం గురించి ధర్మరాజుల వారు ఇట్లా అంటాడు. పంచాత్మికంబైన పవనంబుని గృహీతమైనది భవదింద్రియంబులు మనమునందాగబడ్డవి అవియును నదియును బుద్ధియందు దిగించి శుద్ధమైన నాలవ తెరవనలోలతారహితములుగాగా అన్నియును సంకలితములగనంచిత క్షేత్రనందు గూర్చినవాడ నొలసనొక లోకమునకు కొండొక్క వింతలేక విస్మయము పొందినామది వినగనర్హమేని వినిపింపవే నాకు ఇత్తెరంగు వినగనర్హమేని వినిపింపవే నాకు ఇత్తెరంగు పంచాత్మకంబైన పవనంబుని గృహీతమైనది. స్వామి, నువ్వు ధ్యానం చేస్తూ ఉండగా గమనించాను, నీ స్థితి ఎట్లా ఉందని చెప్పనంటే నాకున్న అవగాహన బట్టి పంచాత్మకంబైన పవనంబుని గృహీతమైనది, ధ్యానములో ఉన్నప్పుడు ఈ పంచభూతాత్మికమై ఉన్నటువంటి యొక్క శ్వాస పూర్తిగా ఆగిపోతుంది. ఎంతెంత మనసు అనేటువంటి యొక్క వస్తువు అంతర్ముఖమవుతూ ఉంటుందో అంతంత ఈ శ్వాస కూడా ఆగిపోతుంది. యోగ సమాధిలో శ్వాస మనస్సు రెండు ఆగిపోతాయి. పంచాత్మకంబైన పవనంబుని గృహీతమైనది భవదింద్రియంబులు మనమునందాగబడ్డవి. భవత్తు మీ యొక్క ఇంద్రియాలు అన్నీ కూడా కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అన్నీ మనసు లోపల లయమైపోయాయి. అవియును నదియును బుద్ధి ఎందు దిగించి ఆ జ్ఞాన కర్మేంద్రియాలు మనస్సు అన్నీ కూడా బుద్ధిలో ఒదిగించి శుద్ధమైన నాలవ తెరవున శుద్ధమైన నాలవ తెరవున నాలుగవ తెరవు శుద్ధమైన శుద్ధ సాత్వికమై ఉన్నటువంటి స్థితి నాలుగవ స్థితి అంటారు. దాని స్థితి అంటారు. జాగ్రత్త అవస్థ అంటారు, స్వప్నం అవస్థ అంటారు, సుషుప్తి అవస్థ. ఈ మూడు అవస్థలు బ్రాహ్మీ సంబంధ దానిని అవస్థ అంటాను వీళ్ళే. అది స్థితి. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ అంటుంది గీత కూడా. శుద్ధమైన నాలవ తెరవున లోలతారహితముల్గాగా అన్నియును సంకలితములగనంచెతచ్చెతునందు కూర్చినవాడ. ఆ విధంగా ఆ మొత్తం కూడా యోగ సమాధిలో బ్రహ్మమునందు చేరిపోయాయి అన్నాడు. నొలసనొక లోకమునకు కొండొక్క వింతలేక విస్మయము పొందెనామది. నీ ధ్యానం యొక్క ఆ విధానం చూస్తే నా మనసు చాలా ఆనందం కలిగింది, ఆశ్చర్యం కలిగింది. వినగనర్హమేని వినిపింపవే నాకు ఇత్తెరంగు. ఆ ధ్యానము యొక్క విధానం నేను వినదగినది వినదగును అని మీకు అనిపిస్తే నాకు ఆ విషయాన్ని బోధించవలసింది అని చెప్పని ధర్మరాజుల వారు పరమాత్మని అడుగుతారు. కనుక ఆ సన్నివేశాన్ని బట్టి చూస్తే చెంచ అసంశయం మహాబాహో ఆయన ధ్యానం చేశాడు. ఎవరైనా ధ్యానం చేయాల్సిందే. మరి పరమశివుడు ఆయన ధ్యానం చేయట్లా. పరమశివుడు కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తిమీడే. స్వాత్మ ఆరామం ఆత్మ తనలో ఉన్నటువంటి బ్రహ్మమునందు ఆయన రమిస్తూ ఉన్నాడు. ముదిత వదనం దక్షిణామూర్తిమీడే. సమస్త దేవతలకు మూలమై ఉన్నటువంటి యొక్క వస్తువు బ్రహ్మము. మీకు ఈ మాట భాగవతంలో అంటాడు ప్రహ్లాదుడు. కలడంబోది కలండు గాలి కలడాకాశంబునన్ కుంభినిన్ కలడగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలన్ కలడు ఓంకారంబునన్ త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటన్ కలడీషుండు కలండు తండ్రి యదకంగా ఏలజీయాయడన్. ఆ కలడోంకారమునన్ ఓంకారములో ఉన్నాడు. త్రిమూర్తులలో ఉన్నాడు. బ్రహ్మలో ఉన్నాడు, విష్ణువులో ఉన్నాడు, శివుని యందు ఉన్నాడు. ఒకవేళ వాళ్ళు కూడా బ్రహ్మానుభవాన్ని పొందాలని చెప్పన్నట్లయితే వారు కూడా అంతర్ముఖులై పైనుంచే బ్రహ్మానుభవాన్ని పొందాల్సి ఉంటుంది. త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటన్ కలడీషుండు కలండు తండ్రి యదకంగా ఏల ఈయాయడన్ అంటాడు.
అందుచేత సర్వదేవతలకు మూలమై ఉన్నటువంటి యొక్క వస్తువు బ్రహ్మము కాబట్టి ఆ బ్రహ్మము యొక్క అనుభవాన్ని పొందేటువంటి యొక్క ఉద్దేశం ఉన్నట్లయితే దేవతలు కూడా ఆ స్థితిలోనే ప్రవేశించాల్సి ఉంటుంది. అంటే దేవతలు కాబట్టి త్వరగా అందుకునే విధానం ఏర్పడుతుంది. మనలాగా అంత కష్టపడి నానా ఇబ్బందులు పడి నానా అవస్థలు పడే విధానం వాళ్ళకు ఉండదు. దివ్య స్వరూపాలు కాబట్టి పుణ్యయుక్తముగా ఉంటారు కనుక అలాంటి యొక్క దేవతా మూర్తులు ఆ దివ్యత్వం కలిగి ఉన్నటువంటి యొక్క మహాత్ములు కూడా రమణ భగవానుడు అచరకాలంలోనే తత్వం చేరుకున్నాడు. మలయాళ స్వాములు అచరకాలంలోనే. అట్లా మలయాళ స్వాములు, వివేకానంద, రామతీర్థ, తోతాపురి, పరమహంస, శుకుడు, వ్యాసుడు, యాజ్ఞవల్కి, భరద్వాజ ఇత్యాది మహాత్ములంతా కూడా అచరకాలంలోనే పుణ్యాత్ములు కాబట్టి సంస్కారవంతులు కాబట్టి అతి త్వరలో ఆ తత్వావలోకనం చేయగలిగేటువంటి విధానం ఏర్పడుతుంది. అయితే ఈ లోకంలో ఉన్నటువంటి యొక్క జీవులు తామసిక సంబంధ సంస్కారములు, రాజసిక సంబంధ సంస్కారములు అధిక శాతములో ఉన్నటువంటి వారు కాబట్టి వీళ్ళు కొంత ఇబ్బంది పడే పరిస్థితి ఆ సాధనలో కూడా ముందుకు పోలేక ఉన్నటువంటి విధానం ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి జీవులు ఒకే సంస్కారం కలిగి ఉండరు. కొంతమంది పుణ్యాత్ములై ఉంటారు, కొంతమందిలో పాప సంస్కారాలు బలీయంగా ఉంటాయి కాబట్టి వాళ్ళు చేయలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి పుణ్య సంస్కారము, జ్ఞాన సంస్కారము ఉన్నటువంటి వాళ్ళ విషయంలో ఎక్కువ ఆలస్యం ఉండదు. రామచంద్రుడు ఆంజనేయ స్వామికి సాంఖ్యయోగాన్ని బోధించి హస్తమస్తక సంయోగం చేసి ఉపదేశం చేయగానే ఎట్లా అంటే ఆంజనేయ స్వామి పరిస్థితి అటు తన్నుగాంచి ఆనందమూర్తి అయి చిత్రరూపమట్లు చేష్టలుడిగి తనువు మరచి కొంత తడవూరకుండెనో ఆంజనేయుడో హేమాద్రితనయ. అట్టి తన్నుగాంచి ఆనందమూర్తి అయి ఒక్కసారిగా పరమాత్మ యొక్క హస్తం మస్తకం మీద పడి ఉపదేశం చేయటంతోనే ఎమ్మటే మనస్సు ఆ బ్రహ్మంలోకి వెళ్ళిపోయింది. అంటే అది ఎంతో సంస్కారవంతులై ఉన్నటువంటి పుణ్యాత్ముల విధానం ఉన్నదే. వాళ్ళకి ఎక్కువసేపు పట్టదు, ఎమ్మటే మనస్సు అంతర్ముఖంగా వెళ్ళిపోతుంది. అయితే ఈ లోకములో ఉన్నటువంటి యొక్క మానవులలో ఎక్కువ శాతం తామసిక సంబంధ సంస్కారాలు, రాజసిక సంస్కారాలు ఈ జీవులలో ఎక్కువ శాతం ఉంటాయి. బహుశా ఒక విషయం చెప్పుకుందాం. ఇక్కడ మనం రోజు మొత్తం ఉంది కదా, ఏమి రాత్రి నిద్రపోయినా ఏ కర్మలో చేయకపోయినా మేలుకుని ఉన్నటువంటి యొక్క సమయంలో ఈ మానవుడు సాత్విక సంబంధమై ఉన్న జీవితాన్ని ఎక్కువగా జీవిస్తూ ఉన్నాడా, రాజసిక తామసిక సంబంధమై ఉన్న జీవితాన్ని ఎక్కువగా జీవిస్తూ ఉంటాడా? ఏం చెప్తారు? మనకున్న కాలమానములో సగటు మానవుడు ఈ ఉన్న సమయంలో తాను జీవించే జీవితంలో ఎక్కువ శాతం సాత్విక సంబంధమై ఉన్న జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడా, రాజసిక సంబంధమై ఉన్న జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడా, తామసిక సంబంధమై ఉన్న జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడా? సాత్విక సంబంధ జీవితం కంటే ఎక్కువ శాతం రాజసిక తామసిక సంబంధ జీవితాన్ని జీవించడం కారణముగా మనకేమవుతుంది? సంస్కారమే వస్తుంది. ఎలాంటి జీవితాన్ని మనం జీవిస్తామో అలాంటి సంస్కారమే వస్తుంది. కాబట్టి ఆ లోపల సూక్ష్మదేహములో ఆ రాజసిక తామసిక సంబంధ సంస్కారాలు బలీయముగా పెరిగిపోయాయి కాబట్టి అవేం చేస్తూ ఉంటాయి? ధ్యానంలో కూర్చున్నప్పుడు మనం కోరుకున్నటువంటి విధానం తత్రైకాగ్రం మనఃకృత్వ, ఇది సాత్విక సంబంధ విధానం. అలాగా మనస్సుని నిశ్చలముగా ధ్యానములో హంస మార్గము ద్వారా ఉంచాలి అని మనం కూర్చున్నప్పుడు మనం పెట్టుకున్నటువంటి యొక్క లక్ష్యాన్ని పక్కన పారేసేసి ఈ రెండు వచ్చి కూర్చుంటాయి. విక్షేపమన్నా వస్తుంది, లేదా ఆవరణమన్నా వస్తుంది. విక్షేపం అనేటువంటిది కదలికలు రజోగుణ సంబంధం, ఆవరణం తమోగుణ సంబంధం. ధ్యానంలో కూర్చోగానే ఆలోచనలన్నా వస్తాయి, నిద్రన్నా వస్తుంది. ఈ రెండు కంపల్సరీ. ఆ రెండిటిని పిలిచే అవసరమే లేదు. పిలవని పేరంటాళ్ళు వచ్చి కూర్చోవటం ఆ పని పిలవాలా? అవసరంలా. రెండు కన్నులు
2 కన్నులు మోస్తున్నావు అంటే తెలిసిపోతున్న వాడికి, ఓహో వీడు ధ్యానంలోకి పోతున్నాడు పదండ్రా అని చెప్పి అంటాయి. అది అట్లాగా మనం 2 కన్నులు ముగిలించి కాసేపట్ల కూర్చుంటామో లేదో, 1 నిమిషం అయ్యిందో లేదో తీరా చూస్తే ఆలోచనలన్నా వస్తూ ఉంటాయి, లేదు నిద్ర అన్నా పోతుంది. ఆ తలకాయ వాలిపోతుంది. ఆ తలకాయ చూడండి, ధ్యానం చేసే వాళ్ళకి ఇట్లాగా వస్తుంది. అట్లా కాసేపు ఉంటాడు, మళ్ళీ ఎరుకు వస్తుందిగా, మెల్లగా పైకి ఎత్తుతాడు. 1 సెకండ్ ఉంటుందేమో, మళ్ళీ వాలిపోతుంది. ఎరుకు వస్తుందిగా, తెలివి వస్తుందిగా, మళ్ళీ పైకి లేపుతాడు. 1 సెకండ్ ఉంటుందేమో, మళ్ళీ వాలిపోతుంది. సెకండే అటు లేపగానే సెకండు మళ్ళీ వాళ్ళు. కొంతమంది అయితే ఆ యొక్క దేహం భారీగా ఉండటం వల్ల పొట్ట బాగా ఉంటుంది కాబట్టి అట్లా కూర్చుంటారు. ఆ పొట్ట ఆటుతో, ఆ పొట్ట యొక్క దాని యొక్క ఆధారంతో అట్లా ఒరిగిపోయి ఉంటుంది, గురకబెట్టి నిద్రపోతుంటారు. గురకబెట్టి పైగా ధ్యానంలో ఉంటారు, గురక పెడతా ఉంటాడు. వాళ్ళు లేచి అంటారు, అయ్యా నేను ధ్యానం చేశాను, నాకు తెలియకుండా పోయింది అంటే యోగ సమాధులు ఉన్నా అని చెప్పి అర్థం అంటాడు వాడు. నేను ధ్యానం చేశాను, ఏం తెలియదు, నాకు తెలియకుండా మొత్తం పోయింది, యోగ సమాధిలో ఉండి ఇప్పుడే వస్తున్నా అంటాడు వాడు. ధ్యానం చేస్తూ ఉండగా నీకేమీ తెలియకుండా పోతుంది, ఆ తెలియకుండా పోవటమే యోగ సమాధి అని చెప్పి అనగానే వీడికి ఆ తెలియకుండా పోతుంది కదా, కాబట్టి యోగ సమాధి అనుకుంటాడు. ధ్యానంలో ఉన్నప్పుడు తెలియకుండా పోతుందనేటువంటి యొక్క మాట అర్థం ఏంటి అసలు? ధ్యానములో ఉన్నప్పుడు తెలియకుండా పోవటం అని చెప్పనంటే, ఇంతకుముందు నువ్వు ఏ యొక్క ఇంద్రియాల యొక్క సహాయముతో శబ్దములు, స్పర్శములు, రూపములు, రసాలు అనేటువంటి తెలుస్తూ ఉన్నాయో ఆ తెలియకుండా పోవటం. అసలు లోపల ఎరుక ఉంటుంది, తెలుస్తూ ఉంటుంది. ఆ స్థితి ఎట్లా ఉన్నదో, ఆ తన్మయత్వం ఎట్లా ఉన్నదో, ఆ యొక్క ఆ విశ్వవ్యాపకత్వం, ఆనంద స్థితి, అదంతా కూడా ధ్యానములో స్పష్టంగా అది తెలుస్తూనే ఉంటుందన్నమాట. తెలియకుండా పోవటం అని చెప్పనంటే, ఇంతకుముందు ఏవైతే ఆలోచనలు తెలుస్తూ ఉన్నాయో, విషయాలు తెలుస్తూ ఉన్నాయో, దేహస్పర్శ తెలుస్తూ ఉన్నదో, ఈ తెలిసేటువంటి యొక్క బాహ్య సంబంధమై ఉన్నటువంటి యొక్క ఈ వ్యవహారము తెలియకుండా పోవటమే కానీ లోపల తెలియకుండా పోవటం కాదు. లోన ఎంత లెక్కపోయినా ఆ ఎరుక లోన ఆ బ్రాహ్మీ సంబంధ స్థితి ఉంటుంది. ఆ దేహం కూడా తెలియదు, తన్మయత్వం వచ్చేస్తుంది, దేహ స్పర్శ పూర్తిగా పోతుంది. ఆ దేహాన్ని చీమలు కొడుతూ ఉన్నా, దోమలు కొడుతూ ఉన్నా కూడా ఏమి తెలియదు. అలాంటి ఆ స్థితికి పోయినప్పుడు, తన్మయత్వంలో ఉన్నప్పుడు, దేహం యొక్క స్పర్శ కూడా లేకుండా పోయినప్పుడు తన దేహం మీద దోమ వాలినా కొట్టదు, చీమ వాలినా కొట్టదు. ఎందుకంటే ఆ దేహమంతా కూడా తేజోపుంజం వస్తుంది, ఒక వేడి ఆ దేహంలో ఉత్పన్నమవుతుంది. ఆ వేడి కారణంగా ఏ జీవి కూడా ముట్టుకునే విధానం కూడా ఉండదు. అదంతా ధ్యానం యొక్క సంబంధ స్థితిలో పోయినప్పుడు వచ్చేటువంటి యొక్క విధానము. కాబట్టి మనం ఏంటంటే, మనం జీవించే జీవితం చాలా వరకు సాత్విక సంబంధ జీవితం కంటే ఈ రాజసిక తామసిక సంబంధ కార్యాలు, రాజసిక తామసిక సంబంధ వ్యవహారాలు ఇవన్నీ కూడా ఎక్కువ చేస్తున్నాం కాబట్టి వాటి యొక్క సంబంధ ముద్రలే మనస్సు లోపల ప్రింట్ అవుతాయి. కాబట్టి రాజసిక సంబంధ ముద్రలు ఆలోచనలో పడవేస్తాయి, తామసిక సంబంధము నిద్రలో పడవేస్తుంది. ఈ రెండింటి వ్యవహారమే ధ్యానములో ఎక్కువ కాలం కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం. కాబట్టి పరమాత్మ ఆ విషయాన్ని చెప్పుకొచ్చాడు. సంశయం లేదయ్యా, మనసు అనేటువంటి యొక్క వస్తువు మనః దుర్నిగ్రహం చలం. ఆ చలం చంచలమై ఉన్నటువంటి యొక్క మనస్సుని దుర్నిగ్రహం, నిగ్రహం కాదు ఆయన వాడింది, దుర్నిగ్రహం అన్నాడు. అంటే కొంచెం బాగా శ్రమతో కూడిన వ్యవహారం అన్నాడు. శ్రమతో కూడిన వ్యవహారము. మరి ఏం చేయమంటావు ఇప్పుడు? నువ్వు పరమాత్మవు, విశ్వంభరుడవు, అవతారమూర్తివి, శ్రీమన్నారాయణుడు, పైగా బంధుత్వపరంగా భావమరిదివి, ఆ పైగా స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు, ఇన్ని అయి ఉన్నవాడివి, నాకెందుకు ఈ భారం అంతా పెడతావు? విశ్వరూపాన్ని స్వపవయ్యా అన్నాను, చూపించేశావు. అట్లాగా ఈ స్వస్వరూపం కూడా చూపించేస్తే పని అయిపోతుందిగా. ఎందుకు నాకు గీత పోదు ఎందుకు, నన్ను చేయమంటావు అని చెప్పాను, చేయమంటావు ఎందుకు, నాకు ఇబ్బందులు పెట్టడం ఎందుకు?
నువ్వు సామాన్యుడవా అంటే నువ్వు పరిపూర్ణ జ్ఞానం గలవాడి, పరిపూర్ణ బ్రహ్మస్వరూపుడవు, అవతారమూర్తివి, పైగా స్నేహితుడు, భావమరిదివి, బంధుత్వాలు ఉన్నాయి, స్నేహం ఉన్నది, సన్నిహిత్యం ఉన్నప్పుడు నాకెందుకు ఈ భారం పెడతావు? అదేదో నువ్వే చేసేసేసి నాకు అప్పచెప్పేస్తే పోతుందిగా. కాబట్టి ఎవరి యొక్క వ్యాధికి వాళ్ళే బొందు మింగాలి, ఎవరి యొక్క ఆకలికి వాళ్ళే భోంచేయాలి, ఎవరి యొక్క మోక్షానికి వాళ్ళే ప్రయత్నం చేయాలి. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. నాయనా, ఈ మోక్ష విషయంలో మాత్రం ఎవ్వరూ కూడా ఏమీ చేయగలిగింది లేదు. అవును, ఈ మధ్య ఎవరో గురువులు వచ్చారే, అస్తం పెట్టేసేసి శక్తిపాతం చేసేసి 10,000 ఇస్తే మోక్షం ఇచ్చేస్తారు కదా. ఏ స్వామి, నువ్వు కూడా అట్లా చేస్తే నేను తీసుకొస్తా భక్తుల్ని, చక్కగా బ్రహ్మాండ డబ్బు బ్రహ్మాండంగా వచ్చేస్తా, నీకేం అవసరంలా, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, ఇట్లా పెట్టేస్తా నీకు మోక్షం వచ్చేస్తుంది, 10,000 ఇచ్చేసావంటే అయిపోయాయి, మోక్షం వచ్చేసి. కాబట్టి ఆ విధంగా ఇచ్చేది కాదు. మనకున్నటువంటి యొక్క అజ్ఞానం, మన తెలియంతనం వాళ్ళకి క్యాషుగా మారుతూ ఉంటుంది. నీకున్న తెలియంతనం, నీకున్న అజ్ఞానం ఉందే, నీకెంత అజ్ఞానం ఉంటుందో అంత డబ్బు వాళ్ళకి. అదే జ్ఞానం గలవాడి దగ్గరికి వస్తే ఆ పప్పులు ఉడకవు, అక్కడ ఉడికే అవకాశాలు లేవు. ఎక్కడరా నీ రూపాయి, నీ సొత్తు రూపాయి, నీ చిల్లి రూపాయి చెల్లిది ఎక్కడ అని చెప్పనంటే చీకట్లలో. నీ వద్ద ఒక రూపాయి ఉంది, ఆ చిల్లి రూపాయి, సొత్తు రూపాయి, పగటి పూట పోతే చల్లదు. కొన్ని చోట్ల రాత్రుల్లో పూట చిన్న బుడ్డి పెట్టుకుని మిలుక్కుమంటూ ఉంటాయి కొన్ని షాపులు, అడగబోతే నీ రూపాయి చెల్లుబాటు అవుతుంది. అట్లా నీకున్న గురుత్వము, నీకున్నటువంటి యొక్క మహనీయత్వము, నీకున్నటువంటి యొక్క ఆధ్యాత్మిక వ్యాపారం ఉన్నది, అది సాగాలని చెప్పనంటే ఎక్కడైతే అజ్ఞానులు ఉన్నారో, ఎక్కడైతే తెలియనితనం ఉన్నదో, ఎక్కడైతే అమాయకత్వం ఉన్నదో అక్కడ ఈ రూపాయి చెల్లుబాటు అవుతూ ఉంటుందంతే. అలాంటి గురువులు లోకంలో ఉన్నారు. శృతియుక్తి అనుభవమునకు జత చూపు గురుడు జన్మ తరింపన్, మతిలేని గురును చేరిన పతనముని జీవితంబు భవ్యపు జీవా. శృతియుక్తి అనుభవమునకు జత చూపన గురుడు జన్మ తరింపన్. శాస్త్రదృష్టం, గురుర్వాక్యం, తృతీయం ఆత్మనిశ్చయం, శాస్త్ర ప్రామాణికం కలిగి ఉన్న వాస్తవాన్ని ప్రబోధింపజేసేటువంటి యొక్క యథార్థాన్ని ప్రబోధింపజేసేటువంటి గురువును ఆశ్రయించినట్లయితే తరించే అవకాశం ఏర్పడుతుంది. కానీ మతిలేని గురుని చేరిన పదనము మన జీవితంబు అన్నాడు. మీకు ఇదే మాట ముండకంలో అంటాడు. అవిద్యాయాం అంతరే వర్తమానాః స్వయం ధీరాః పండితం మన్యమానాః దంద్రమ్యమానాః పర్యంతి మూఢాః అంధేనైవ నీయమానా యథాంధాః. అజ్ఞానంలో ఉన్నాడు, భ్రాంతిలో ఉన్నాడు. స్వయం ధీరాః, జ్ఞానమంతా మాకు స్వయంగా వచ్చేసేసింది. మా శాస్త్రం అవసరంలా, ఉపనిషత్తుల అవసరంలా, భగవద్గీత అవసరంలా, మాకెవరు చెప్పే అంత అవసరం లేదు. మాకే మొత్తం తోస్తా ఉన్నాయి, ఉబ్బుకుతూ ఉన్నాయి. ఊటలాగా మాలో ఆ జ్ఞానం ఉబ్బుదు అంటాడు వాడు. దంద్రమ్యమానాః పర్యంతి మూఢాః, ఆ భ్రాంతిలో ఉన్నవాడు, భ్రమించినటువంటి వాడు. అంధేనైవ నియమానా యథాంధాః, అంధేన నియమాన, అంధుడు 10 మంది అంధులు కూర్చున్నారు. అంధులకు దోవ తెలియదు. 11వ అంధుడు వచ్చాడు, నేను దోవ చూగుతా రాండ్రా అని చెప్పని అన్నాడు. ఈ 10 మంది అంధులకి 11వ అంధుడు వచ్చి నేను దోవ చూపుతా రారా అని చెప్పని అన్నాడు. ఈ 11 అంధులు పోతూ ఉన్నారు. ఆడ పెద్ద గొయ్య ఉన్నది, సమూహ సంగీతముగా పోయి దాంట్లో అందరూ పడ్డారు. అంధేనైవ నియమానా యథాంధాః అంటాడు ముండకోపనిషత్తులో ఆ మహర్షి. అందువల్ల తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకారి వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్రం విధానవక్తం కర్మకర్తం యహార్హస్య అంటాడు. ఎవరైనా ఆధ్యాత్మిక మార్గంలో పోయేటువంటి వాళ్ళుగా ఉన్నట్లయితే శాస్త్రం ప్రామాణికంగా ఉండాలి. ఇక్కడ శాస్త్రం అంటే ఉపనిషత్తులు ప్రామాణికంగా కలిగి పయనించేటువంటి వారు మాత్రమే సహసిద్ధిం అవాప్నోతి, వాడి సిద్ధిని పొందే అవకాశం ఏర్పడుతుంది. లేదా నపరాంగతిం, వాడికి మోక్షమే లేదు అంటాడు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే,
అందుచేత ఆత్మ అన్నటువంటి పదం నీకు ఎక్కడ అసలు? బ్రహ్మ అన్నారు, ఆత్మ అన్నారు, ఈ పదాలు ఎక్కడై? ఏ ఉపనిషత్తులైతే ఆ పదాలు వాడాయో ఉపనిషత్తులే నిర్వచనం చేయాలి. మోక్షం అన్నావు, ఆత్మ అన్నావు, బ్రహ్మము అన్నావు, ధ్యానము అన్నావు. ఏవైతే ఈ పదాలు నీకు వేదం ఇచ్చిందో, ఉపనిషత్తులు ఇచ్చాయో, ఆ పదములకు అర్థం అవే చెప్పాలి. ఎవరు ఏ మాట వాడతారో ఆ మాటకు సంబంధించిన వివరణ వాళ్ళే చెప్పాలి. అది ఒకడొక పదం వాడితే అర్థం నువ్వు చెబుతావు దానికి. ఈనాడు ఎంతోమంది లోకంలో ఆ శాస్త్రాల యొక్క మూలం వదిలిపెట్టేసేసి కామకారత తాము సొంతంగా ఆలోచించుకుని పైనుంచి విధానంగా వస్తూ ఉన్నారు. అట్లా సొంతంగా ఆలోచనలు చేసేటువంటి యొక్క విధానములో నససిద్ధిం నవాప్నోతి నసుఖం నపరాంగతిం అంటాడు. శృతియుక్తి అనుభవమునకు జత చూపు గురుడు జన్మ తరింపన్ అన్నాడు. మతిలేని గురుని చేరిన భాగవతంలో ప్రహ్లాదుడు ఎంత ఆ బాధతో ఆ మాట వాడతాడు. గురుడు క్రూరుడు దుశ్శీలత అర్ధకల్పనలు చేసేటి గ్రాహ్యము కాదు. శాస్త్రమే మేలిరింగించదన్ వినిన మీకు నిరంతర భద్రమయ్యడిన్. తెండెల్ల పుస్తకంబులు ఇండాచార్యునకు ఏకతమున రెండు విశేషము చెప్పెద పొండొల్లని వారు కర్మపుంజము పాలై. గురుడు క్రూరుడు అంటాడు అక్కడ పదం. మన వాళ్ళే ఆ పదాన్ని, మన పదం వాడతామా? గురుడు క్రూరుడు దుశ్శీలత అర్ధకల్పనలు చేసేటి గ్రాహ్యము కాదు. శాస్త్రమే మేలిరింగించదన్ వినిన మీకు నిరంతర భద్రమయ్యడిన్. కాబట్టి అపమార్గంలో లాక్కుపోయేటువంటి విధానం ఇప్పుడే కాదు, అప్పుడే ఉందని చెప్పి అర్థం. ఎప్పటి కాలం? ప్రహ్లాదుడు. ఎప్పుడది? త్రేతాయుగం. గురువులు తమకును లోబడు తెరువులు చెప్పెదరు గాని విష్ణు పదవికి తెరువులు చెప్పరు. బొరువులు పెట్టంగా నేల బాలకులారా. కుంభవృష్టి వర్షం ఏం పడింది ఆ పూట. ఆ వెల్లువలై ప్రవహిస్తూ ఉన్నాయి. ఆ దారినే పోయే సాధు తడిసిపోయాడు ముద్దగా. తడిసిపోతే అదే దారిలో వస్తూ ఉంటే ఒక చోట గొర్రెల కాపరి గొర్రెలు కాస్తూ ఉన్నాడు. వాని యొక్క దేహం మీద అనగా వాని యొక్క బట్టల మీద ఒక్కో బొట్టు వాళ్ళ పొడిగా ఉన్నాయి బట్టలు వాడి. ఈ సాధువు గారేమో మొత్తం తడిసిపోయాడు ముద్దగా. ఏమిరా, ఎక్కడ కొండలు లేవు, గుట్టలు లేవు, ఏమీ లేవు, చెట్లోనో తడుస్తాం కదా, ఎట్లా వీడికి ఈ విధంగా తడవకుండా ఉన్నాడే అని పోయి అడిగాడు. అబ్బాయి, ఇంత వాన పడింది కదా, నీ యొక్క చొక్కా మీద నీ బట్టల మీద ఒక్కో బొట్టు పడలేదే, ఆసూకే లేదే, ఎట్లా నీ మీద వర్షం పడకుండా ఉన్నదా అని చెప్పి అడిగితే, అయ్యా నాకు విద్య వచ్చు, ఆ విద్య రావడం కారణంగా ఈ బట్టలు తడవకుండా ఉండేటువంటి విధానంగా నేను ఉంటాను, ఎంత వననమన్నే గాక బట్టలు మాత్రం తడవు అంటాడు. ఒక విద్య అన్నాడు. ఏమిరా విద్య, నాకు చెప్పరా, నేను అరణ్యాల్లో ప్రయాణం చేస్తూ ఉంటాను, తడిసిపోతూ ఉన్నా, బట్టలు తడిసిపోతూ ఉన్నాయి, నాకు ఆ విద్య బోధించరా అని చెప్పానంటే, అడిగినప్పుడే చెప్పకూడునా ఆత్మానుభవము పరశివయోగము. అడిగినప్పుడే ఏం చేయాలైతే కొంతకాలం శిష్యుడిగా ఉండు, శిష్యరికం చేసి కొంతకాలం సేవ చేస్తే కదా అని చెప్పేది విద్య. అడుగు చెప్పేయటమేనా అని చెప్పి అన్నాడు. సరే ఏం చేయమంటావు, నా శిష్యుడిగా ఉండు సంవత్సర కాలం పాటు. సంవత్సరము ప్రశ్నోపనిషత్తులో సంవత్సరత అన్నట్లుగా సంవత్సర కాలం సేవ చేయి, నీకు విద్య బోధిస్తా అన్నాడు. సరే అట్లా చేస్తా అని చెప్పని అన్నాడు. ఆ గొర్రెలు తోలుకుపోవటం, మేపుకు రావటం, పాలు పెట్టడం, గురువు గారికి ఇవ్వటం, తాను తాగటం, సేవలు చేయటం, చెమ్మటం, కడకటం, నానా చాకరీ. సరే విద్య వస్తుందిగా మనకి అనే ఉద్దేశంతో సేవ చేశాడు. చక్రం గిర్రును తిరిగింది. సంవత్సర కాలం పాటు నాన్న తంటాలు పడ్డాడు. అయ్యా గురువుగారు, సంవత్సరం కావచ్చింది, ఆ విద్య బోధించండి అయ్యా, నేను పోతా అంటాడు. ఆగవయ్యా, సమయం రావద్దా, సందర్భం రావద్దా చెప్పటానికి అంటాడు. ఇట్లాగే వానాకాలం వచ్చింది. నేను వచ్చిన పూట మండిపోయింది, పైన ఫ్యాన్ వేస్తే సెగ,
బయటకు వస్తే దోమలు, లోనకు పోతే సెగ. ఇప్పుడు ఎట్లా ఉంది? చల్లగా ఉందిగా. ఏమి ఇట్లా వానాకాలం వచ్చింది నాయనా, ఈ పూట సందర్భం రా, నీకు ఉపదేశం చేసేటువంటి గడియలు దగ్గరకు వచ్చేసాయి, నీకు ఈ పూట ఉపదేశం చేస్తా, మరి రెడీగా ఉండమని చెప్పి అన్నాడు. అట్లాగే స్వామి రెడీగా ఉన్నాను. ఆ మేఘాలన్నీ కూడా కమ్ముకొస్తూ ఉన్నాయి, ఉరుములు ఉరుముతూ ఉన్నాయి, మెరుపులు మెరుస్తూ ఉన్నాయి, వాన బడబాతా ఉన్నది. శిష్య రా అన్నాడు. గురువుగారే ఘటం పట్టుకొచ్చాడు. ఈ ఘటం పట్టుకో అన్నాడు. ఘటం తీసుకున్నాడు. ఆ బట్టలు మొత్తం ఇప్పేయమన్నాడు. బట్టలు మొత్తం ఇప్పేశాడు. ఆ కుండ లోపల పెట్టమన్నాడు. కుండ లోపల పెట్టాడు. తలపై బోర్లించుకోమన్నాడు. తలపై బోర్లించుకున్నాడు. ఆ కుంభవృష్టి ఆ కుంభం మీద పడి కారిపోయింది. వాన పడింది, ఎలిసిపోయింది, మేఘాలన్నీ వెళ్ళిపోయినాయి, వాన లేదేక. అరే శిష్య, ఆ బట్టలు తీ వేసుకో అన్నాడు. వేసుకున్నాడు. ఎట్లా ఉన్న చూడు, తెలిసావా? దుంపదేగా సంవత్సర కాలం సేవ చేసుకున్నాడు. అది చేత నానా శాకరి ఇన్ని చేసుకున్నావు దీనికోసమా? శృతి యుక్తి అనుభవమునకు జత చూపు గురుడు జన్మ తరింపన్ మతిలేని గురుని చేరిన పతనము మన జీవితంబు భవ్యపు జీవ. ఈ లోకములో ఆధ్యాత్మికం అనేటువంటి కోవలో సాధారణంగా ఉన్నటువంటి యొక్క వ్యక్తులకు అవగాహన ఉండదు, శాస్త్రజ్ఞానం ఉండదు. ఈ శాస్త్రం అంతానేమో సంస్కృతంలో ఉన్నది. శ్లోకమా చదువుతారు, అర్థమవుతుందా? అర్థం కాదు. కాబట్టి ఆ శ్లోకం అంతా ఇప్పి లోనకు పోగలిగితే ఆ లోన ఉన్నటువంటి యొక్క జ్ఞాన భాండాగారం బయటపడుతుంది. ఆ లోనకు పోయే ఉపాయమా తెలియదు. శ్లోకాల కంఠస్థం చేస్తారు, బ్రహ్మాండంగా దంచి పడతారు. మొత్తం ఇక్కడ ఆరంభం చేస్తే అమలుకి వెళ్ళిపోతారు. ఉపనిషత్తులు మొత్తం కంఠస్థమే, గీత అంతా కంఠస్థమే, మొత్తం కంఠస్థమే. ఏముంది? ఎంత కంఠస్థం చేసినా దాంట్లో ఒక్క వాక్యం కూడా మనకి పూర్ణంగా అర్థమయ్యే అవకాశం ఉండదు. కాబట్టి ఈ ప్రకారంగా లోకంలో ఉన్నటువంటి యొక్క మానవుల విధానం ఏంటంటే తెలియనితనం ఉంటుంది. ఆ తెలియనితనముతో ఈ గురువు అనేటువంటి యొక్క అతడు సరైనటువంటి యొక్క మార్గంలో పెట్టగలిగేటువంటి అతను లభించడం కూడా ఒక అదృష్టము అని చెప్పని అంటారు. అలాంటి వ్యక్తి లభించినప్పుడు సరైనటువంటి యొక్క మార్గంలో పయనిస్తాం, మన జీవితం సార్థకత పొందే అవకాశం ఏర్పడుతుంది. లేదంటే అపమార్గంలో పడి జీవితం గడిపేసుకోవడమే అవుతుంది. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అయ్యా, అభ్యాసము కావాలి, వైరాగ్యము కావాలి, అంతే. ఇంకా ఇక్కడ ఇంకొక వ్యవహారం, రాజీ పడే వ్యవహారమే లేదేక. ఆత్మజ్ఞాన విషయంగా ఏ గురువైనా కానీ కాక అవగాహన ఇచ్చేంతవరకే కానీ అనుభూతి మాత్రం తానే పొందాలి. అనుభూతి గురువు ఎవడు? అవగాహన ఇస్తాడు, అనుభూతికి సాధన నువ్వు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మాట పతంజలి శాస్త్రంలో అభ్యాస వైరాగ్యాభ్యాం తత్తు నిరోధ అన్నాడు. ఇక్కడ స్వాంగారు అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అభ్యాసం చేయాలి, వైరాగ్యాన్ని పోని ఉండాలని చెప్పి అన్నాడు. అసంయతాత్మనా యోగః దుష్ప్రాపయితి మే మతిః వశ్యాత్మనాత్ యతతా శక్యః ఆప్తుం ఉపాయతః. ఇక్కడ ఈ శ్లోకంలో పరమాత్మ తనను ప్రమాణంగా తీసుకొచ్చి ఇక్కడ తనను చూపించుకుంటూ ఉన్నాడు. ఇక్కడ ధ్యాన విషయంలో నా అభిప్రాయం ఏమిటంటే, లోకములో ఉన్నటువంటి వాళ్ళ విషయం పక్కన పెట్టేయండి, అవన్నీ నాకు అవసరంలా. నా అభిప్రాయం ఏమిటని చెప్పానంటే, అసంయతాత్మనా యోగః. యోగః ఈ ధ్యానం, అసంయత సంయత యత. యత అంటే ప్రయత్నం, సంయత బాగా ప్రయత్నం, అసంయత ప్రయత్నం చేయకపోవటం. అసంయత ఆత్మనాయోగ, ఎవరైతే మనస్సుని సంయమనము చేయటం అనేటువంటి విధానం లేకుండగా మనోసంయమనము చెయ్యడో, యోగాభ్యాసము ద్వారా మనోసంయమనము చెయ్యడో, మనస్సుని సంకల్పాల నుండి వేరు చేసి అంతర్ముఖము చేసేటువంటి యొక్క ప్రయత్నం ఎవడు చెయ్యడో, దుష్ప్రాప ఇతి మే మతి. దుష్ప్రాప వాడు బ్రహ్మానుభవాన్ని పొందటము అసాధ్యం అనేటువంటిది, దుష్ప్రాప పొందే విషయమే లేదనేది
మే మతి నా అభిప్రాయం అన్నాడు. మే మతి నా అభిప్రాయం చెప్పాల్సి వస్తే, ఎవరైతే మనస్సుని సంకల్పాల నుండి వేరు చేసి సంకల్పాలు లేకుండా ధ్యానంలో ప్రవేశింప చెయ్యడో వాడు ఆత్మానుభవాన్ని పొందటం సాధ్యం కాదనేది నా అభిప్రాయము. రామచంద్ర మిషన్ వాళ్ళు చెబుతారు, అయ్యా ఆలోచనలు వస్తా ఉన్నాయా? రాని ఎన్ని వస్తాయి? రాని వచ్చి 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 అయ్యి ఆగిపోతాయి. అవి ఆగుతాయా? అవి ఆగుతాయా? ఇప్పుడు ట్యాంకులో నీళ్లు కూరావు, వాడావు, ట్యాంక్ అయిపోయింది, నీళ్ళు వస్తాయా? రావు. అది ఊరే బావి అయితే తోడు అవి వస్తూ ఉంటాయి. కాబట్టి మనసులో ఉన్నటువంటి యొక్క ఆలోచనలు కూరే బావా, ఊరే బావా? అది కూరే బావి అయితే అయిపోతాయి అని చెప్పి అనవచ్చు. అది ఊరే బావి. ఎందుకంటే మనస్సులో ఉన్నటువంటి యొక్క ముద్రలు, అవి సంస్కారాలు అనేకం పడి ఉన్నాయి. ఆ సంస్కారాలు ఉత్పన్నం అవుతూ ఉంటాయి, వాటికి అయిపోయేదే ఉండదు. వాళ్ళు చెబుతారు, ఆలోచనలు వస్తా ఉన్నాయా? అటకాయించమాక, అడ్డుకోమాక, వస్తూ ఉండేగా రాని చూస్తూ ఉండు అంతే. జీవితాలు మొత్తం పోతాయి ఆ దెబ్బతో. అసంయతాత్మనా యోగ దుష్ప్రాపయితి మే మతి వశ్య ఆత్మ యతతా శక్య ఆప్తుం ఉపాయతః. ఎవరైతే వశ్య ఆత్మన యతత ప్రయత్నం ద్వారా మనస్సుని వశం చేసుకున్నట్లయితే శక్య ఆప్తం ఆత్మానుభవాన్ని పొందటం శక్య సాధ్యమవుతుందని చెప్పని అంటాడు. ఉపాయతః, ఆ ఉపాయము ద్వారా. ఎందుకు గురువు కావాలి మనకంటే ఉపాయం చెప్తాడు. గురువుపదేశం పొందినప్పుడు ఆ శిష్యరిక భావం, గురుత్వ భావం ఏర్పడ్డప్పుడు స్వామిని ధ్యానం చేస్తూ ఉన్నాను, మీరు ఈ మార్గం చెప్పారు, కానీ ధ్యానం చేసేటప్పుడు నాకు ఈ యొక్క మార్గం వల్ల ఇబ్బంది అవుతున్నది అన్నప్పుడు ప్రత్యామ్నాయ మార్గం గురువు చెప్తాడు. దానికి గురువు కావాలి. ఏదో పోయామా, ఉపదేశం పొందామా, జపాలు కొనుక్కున్నామా, వచ్చేసామా, అయిపోయింది. గురువు ఎక్కడో నువ్వెక్కడో కలిసేదే ఉండదేక. కొద్ది కాలం అయిందా మర్చిపోవడం గురువు కూడా ఏముండదేక. ఎందుకు గురువు అని చెప్పనంటే తన సాధన చేస్తూ ఉన్నప్పుడు ఆ సాధనలో ఇబ్బందులు వచ్చినట్లయితే ఆ ఇబ్బందులు వాటిని గురువుతో చెప్పుకున్నప్పుడు తిరిగి మరలా ప్రత్యామ్నాయంగా మార్గాన్ని బోధిస్తాడు. దానికి పరమాత్మ ఉపాయతః అన్నాడు. ఉపాయముతో ముందుకు పోవాల్సి ఉంటుంది. అయతి శ్రద్ధయోపేతః యోగాత్ చలితమానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాంగతిం కృష్ణ గచ్చతి. కచ్చిన్నో భయ విభ్రష్ట చిన్నాం అభ్రమయమస్యతి. చిన్న అభ్రంయవ పశ్యతి. తస్యాహం అప్రదిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణః పతి. ఏతన్మే సంశయం కృష్ణ చేతుమర్హస్య శేషతః త్వదన్య సంశయస్యాస్య చేతానహ్యుపపద్యతే. కృష్ణ, ఓ సందేహమయ్యా. ఏమిటది? ఈ నువ్వు చెప్పేటువంటి ధ్యానం చేస్తూ ఉన్నాడు అనుకో ఒక వ్యక్తి. చేస్తూ ఉండగా ఆ ధ్యానం మధ్యలో ఆపేస్తాడు, లేదా ఆయువు తీరి దేహం సాలిస్తాడు. మరి ఆ పూర్తిగా బ్రహ్మానుభవాన్ని పొందకుండగానే మధ్యలో దేహం సాలించినట్లయితే అతని పరిస్థితి ఏమిటి? కశ్చిన్న ఉభయభ్రష్ట చిన్నాం అభ్రం యవనశ్యతి. అభ్రం యవనశ్యతి. గాలి వీసినప్పుడు ఆ మేఘము నుండి ఒక తునక వేరైనప్పుడు ఆ మేఘ తునక ఇంకొక మేఘంలో కలవలేదు, అది వర్షించలేదు. చిన్నాం అభ్రం యవ నశ్యతి. అట్లాగా ఉభయభ్రష్టుడైపోతాడా? కాబట్టి నా ఈ సంశయము తీర్చగలిగేటువంటి వాడు నువ్వే, నాకు ఆ విషయాన్ని చక్కగా చెప్పవలసింది అని చెప్పి అన్నప్పుడు పరమాత్మ అంటూ ఉన్నాడు, పార్థనైవేహ నామూత్ర వినాశస్తస్య విద్యతే. నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాః. శుచీనాం శ్రీమతాంగేః యోగభ్రష్టః
అభిజాయతే. అనగా ఈ మానవ దేహం మనం పొందావు కదా, ఈ మానవ దేహం రాకముందు ఏ దేహాలలో ఉన్నామో తెలుస్తుంది మనకేమన్నా? ఈ మానవ దేహం రాకముందు ఏ ఏ దేహాలలో నుంచి వచ్చామో మనకేం తెలియదు. ఈ మానవ దేహం పోయిన తర్వాత మానవ దేహమే వస్తుందన్న గ్యారంటీ ఏమైనా ఉన్నదా? అది లేదు. ఒకవేళ పరమాత్మ నీవు గనక మానవ దేహం పోయిన తర్వాత మానవ దేహం ఇవ్వకపోయావా సుప్రీంకోర్టుకు పోతా అని చెప్పని అంటావా? పోతావా? ఏం చేస్తావు నువ్వు? నువ్వేం చేస్తావయ్యా? అదంతా చట్టం వాళ్ళది, వాళ్ళ చేతుల చట్టం ఉన్నది కనుక నీ సంస్కారం ఎట్లా ఉంటుందో దాన్ని బట్టి దేహాలు వస్తాయి. ఎవరైతే ఈ లోకంలో దైవీ భావం లేకుండా, జ్ఞానభావం లేకుండా, పరమాత్మ ధ్యానం లేకుండా, తాత్విక చింతన లేకుండా, పుణ్య సంస్కారం లేకుండా కేవలం విషయ సంబంధ భోగాలలో మునిగిపోయి ప్రాపంచిక విషయాలలో సంచరిస్తూ భోగాయతనంగా జీవిస్తూ ఉంటాడో అలాంటి యొక్క ప్రాణి యొక్క విషయంలో పరమాత్మ అన్నాడు, ఆసురీం యోనిం ఆపన్న మూఢా జన్మని 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 జన్మని. ఏమవుతాం అది పరిస్థితి? జన్మని 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 ఆసురీం యోనిం ఆపన్న. పశువుగా, పక్షిగా, నెల్లిగా, చీమగా, దోమగా పోయిందే పోయింది, పోతూ ఉంటాయి. ఎవరయ్యా అంటే ఎవరికైతే పుణ్య సంస్కారం లేదో, జ్ఞాన సంస్కారం లేదో, దైవీ సంపత్తి లేదో అలాంటి వాడు ఆ విధంగా పోవాల్సిందే. ఎవరైతే ఇలాంటి యొక్క ఈ భావాలు గ్రహించుకుని ఆధ్యాత్మికం అధ్యయనం చేసి ధ్యానం చేసేవాడుగా ఉంటాడో ఆ ధ్యానం చేసేవాడు నశింపబడడు. నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. వానికి దుర్గతి లేదు. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాహ శుచీనాం శ్రీమతాంగే యోగభ్రష్టః. యోగభ్రష్టః జీవితంలో యోగ సాధన ధ్యానము చేసేటువంటి యొక్క పుణ్యయోగి ఒకవేళ ఆత్మానుభవాన్ని పొందకుండా మధ్యలో దేహం సాధించినట్లయితే అట్టివానికి ఉత్తమ గతులు లభిస్తాయి. పుణ్యలోకాలుగా పోతాడు, చాలా కాలం పుణ్యలోకాలలో ఉంటాడు. ఆ తర్వాత శుచివంతులై శ్రీమంతులై ఉన్నటువంటి వాళ్ళ గృహములో జన్మిస్తాడు. పరమాత్మ చెప్పాడే మాట. కాబట్టి ధ్యానం చేసేటువంటి వారికి మానవ దేహమే వస్తుంది అన్నటువంటి భావం ఎక్కడ? అది ఏ పశువుగాను పక్షిగాను పుట్టడయ్యా వానికి పుణ్యదేహం వస్తుంది. శుచీనాం శ్రీమతాంగే శుచీనాం శ్రీమతాంగే యోగభ్రష్టః అభిజాయతే. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్య దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. అథవా యోగినామేవ ఇంకా బాగా సాధన చేసేవాడుగా, పూర్ణ వైరాగ్యం గలవాడుగా, పూర్ణ సాధన చేసేవాడుగా, దానికోసముగానే జీవితం అంకితం చేసిన వాడుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారే అలాంటి వారు శుచీనామ శ్రీమతాంగేహే అక్కడ పుట్టరు వాళ్ళు. ఎందుకంటే అలాంటి చోట్ల పెడితే మళ్ళా ఆ శ్రీమంతులతో ఆ యొక్క సంపదలతో మునిగిపోయి మళ్ళా మోహాలలో మునిగిపోయే అవకాశం ఏర్పడుతుంది. కానీ పూర్ణ వైరాగ్యం కలిగి, పూర్ణ బోధ కలిగి, పూర్ణ సాధన కలిగి ఉన్నటువంటి యొక్క వాళ్ళు అథవా యోగినామేవ అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం. యోగులై బ్రహ్మవేత్తలై సాధువులై ఉన్న వాళ్ళ గృహాలలో వాళ్ళు జన్మిస్తారు. ఏతత్తు హి దుర్లభతరం లోకే జన్మ యది యత్ ఈదృశం. ఈ లోకే ఈ లోకమునందు అలాంటి జన్మ చాలా దుర్లభము అని పరమాత్మ చెప్పాడు. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదైహికం యతతే చ తతః భూయః సంసిద్ధౌ కురు నందన. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదైహికం. లభతే పౌర్వదైహికం పూర్వదైహికం దేహకం. పూర్వదేహములో చేసి ఉన్నటువంటి ఏ కర్మైతున్నదో ధ్యానమైతున్నదో ఆ ధ్యాన సంబంధ, యోగ సంబంధ, జ్ఞాన సంబంధ ఏ సంస్కారమైతే ఉన్నదో ఆ సంస్కారం తిరిగి మరలా ఈ జన్మలో ఆ మార్గంలోకి లాగుతుందన్నారు. సంస్కారాలు పోవు, శరీరం పోయినా సంస్కారములు
సూక్ష్మదేహంతో పాటు ఉంటాయి. కాబట్టి మన జీవితంలో ఏదైనా ఎమ్మటే వచ్చేది ఉన్నదా అని అనుకున్నట్లయితే, నువ్వు కష్టపడి నానా కష్టాలు పడి ఏవైతే సంపాదించుకున్నావో, ఫ్లాట్లు, భూములు, ఇండ్లు, డబ్బు, ధన కనక వస్తు వాహనాలు, ఇవన్నీ కూడా నువ్వు బతికుండంగానే మీ బిడ్డలను కూర్చోబెట్టుకుని, నాయనా ఈ బ్యాటరీ నీదిరా, ఈ బిల్డింగ్ నీదిరా, అది ఆ సినిమా హాల్ నీదిరా అని మర్యాదపూర్వకంగా అప్పచెప్పిపోయావా, నీ కర్మకాండ బాగా జరుగుతుంది. అప్పచెప్పకపోయావా అని చెప్పనంటే వాళ్ళే కొట్టి తన్ని రాయించుకుంటారు. నీ ఎమ్మటే వచ్చే ఏవైనా ఉన్నాయా అంటే ఈ జ్ఞాన సంపద, ధ్యాన సంపద, యోగ సంపద, ఇది నీ ఎమ్మటే వస్తుంది. పుణ్యం సంపాదించుకున్నా నీ వెమ్మటే వస్తుంది, పాపం సంపాదించుకున్నా నీ వెమ్మటే. పౌర్వదైహికం పూర్వదేహకం, పూర్వదేహములో చేసి ఉన్న ఏ కర్మ అవుతున్నదో ఆ కర్మ వీణ్ణి కట్టి కుడుపుతుంది. పాపమైతే అదే, పుణ్యమైతే జ్ఞానమైతే మంచి మార్గంగా తీసుకువెళ్ళి తరింప చేయిస్తుంది. ప్రయత్నాత్ యతమానః తు యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాంగతిం. ప్రయత్నాత్ యతమానః తు, ప్రయత్నాత్, ప్రయత్నం ద్వారా వచ్చేది మోక్షం, అప్రయత్నంగా వచ్చేది మృత్యు. కాబట్టి మృత్యుదేవత కోసంగా మనం ఏమీ కూడా దిగులు అవసరంలా, 2 పూట్ల భోంచేస్తూ పడుకుంటూ ఉంటే ఆ దేవత వచ్చి, నాయనా టైం అయిందిరా పోదాం బదరా అని చెప్పి అంటుంది. అందుచేత మృత్యువుకి ఏ ప్రయత్నం అవసరంలా, మోక్షం కావాలంటే ప్రయత్నాత్ యతమానః తు యోగి సంశుద్ధ కిల్బిషః, అనేక జన్మలుగా ఉన్నటువంటి యొక్క పాపమంతా కూడా కడిగి వేసుకోవాలని చెప్పన్నట్లయితే యోగ ధ్యానం, ధ్యాన ప్రక్రియ, హంస ప్రక్రియ, సోహధ్యానము ద్వారానే కడిగి వేసుకోవాలి. వస్త్రంలో మాలిన్యం ఉంటే జలం ద్వారా కడిగేసుకోవచ్చు, లోహములో మాలిన్యం ఉంటే అగ్ని ద్వారా కడిగేసుకోవచ్చు, మనస్సులో మాలిన్యం ఉంటే యోగము ద్వారా, ధ్యానము ద్వారా కడుక్కోవాలి. యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాంగతిం. అనేక జన్మ సంసిద్ధః, అయ్యా ఉపదేశం పొందాను 10 రోజులు అయ్యింది, ఇంకేం నాకు కలగలేదే అంటారు. కలుగుతుంది అప్పుడు 10 రోజులకే. అనేక జన్మ సంసిద్ధ, అనేక జన్మలుగా సంపాదించుకుంటూ వచ్చే కర్మదేం కావాలి, 4 పూటలకు పోతుందా? చెయ్యి, సాధన చేయటమే నీ యొక్క బాధ్యత అని పరమాత్మ అన్నాడు. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాత్ యోగి భవార్జున. ఈ లోకంలో తపస్సు చేసేటువంటి వారి కంటే కూడా యోగి గొప్పవాడు. జ్ఞానిభ్యః, జ్ఞాని కంటే కూడా. ఉపనిషత్తులు, అన్ని శాస్త్రాలు ఆపోసనం పెట్టాడు, అధ్యయనం చేశాడు. బహునా శృతేన నలభ్యతే అంటుంది కఠోపనిషత్తు. నువ్వు ఎంత శ్రవణం చేసినా బహునా శృతే నమేదయ న బహునా శృతేన, మేధస్సు పెరుగుతుందే కానీ దానివల్ల నీకు స్వరూపజ్ఞానం కలిగే అవకాశం లేదు. శాస్త్రం అనేది అధ్యయనం చేయాలి, శాస్త్ర శ్రవణము ఉండాలి, సాధన ఉండాలి. ఈనాడు చాలామంది టీవీల్లో బోధిస్తూ ఉన్నారు, యోగ సాధన అవసరంలా, ధ్యానమా అవసరంలా. ఎందుకయ్యా సాధన? నువ్వే బ్రహ్మమై ఉన్నావు కదా, బ్రహ్మంగా సాధన చేయాలి ఇంకా నువ్వు అంటాడు. నువ్వు బ్రహ్మం కాకపోతే బ్రహ్మం కోసం సాధన చేయాలి. నువ్వే బ్రహ్మమై ఉండగా సాధన ఎందుకు అంటారు. కాబట్టి ఈ విధముగా కొంతమంది మనకు టీవీల్లో కూడా సాధన అవసరం లేదు అనే వాళ్ళను కూడా నేను చూశాను. బాహాటంగా చెప్పేస్తారు టీవీల్లో ఎక్కేసేసి. ఈయన వాళ్ళకు కూడా సంతోషం కదా, ఏ పని లేకుండా వచ్చేదిగా ఉంటే ఇంకా పరమానందమేగా. కష్టపడితే వచ్చేట్లయితే ఇబ్బంది, కానీ ఏ కష్టం అవసరంలా, ఏ సాధన నీకెందుకు ఈశానికి పనికి రావు వినుమాయ్యా, నీకే సాధన అవసరంలా అనే విధానంగా మనకి చెప్తూ ఉంటారు. పరమాత్మ గీతలో బోధించేది, ఉపనిషత్తుల్లో కానీ గీతలో కానీ చెప్పేది నువ్వు ప్రయత్నం ద్వారా పొందాలే కానీ శ్రవణం ద్వారా రాదు అన్నాడు. నమేదయా నా బహునా శృతేనా అని చెప్పని. తం దుర్దర్శం గూఢం అనుప్రవిష్టం గుహాహితం గహ్వరేష్టం పురాణం అధ్యాత్మయోగాదిగం ఏన దేవం మత్వా ధీర హర్షశోకౌ జహాతి. కాటకవల్లి.
తం దుర్దర్శం గూఢం అనుప్రవిష్టం గుహాహితం గహ్వరిష్టం. ఆ విధముగా ఉన్నటువంటి యొక్క ఆ పరమాత్మ తత్వాన్ని అధ్యాత్మయోగాదిగం ఏన దేవా మత్వా, అధ్యాత్మ యోగము ద్వారానే మత్వా తెలుసుకుని హర్షశోకవు జహాతి, మోక్షాన్ని పొందుతూ ఉన్నాడని చెప్పిన అంటాడు. తపస్సిభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధిక, జ్ఞాని కంటే కూడా యోగం చేసేవాడే గొప్పవాడు. కర్మిభ్యశ్చాధికో యోగి కర్మిభ్యశ్చ, కర్మల ద్వారా మోక్షము లేదు, కర్మలు చేయండి, ఫలాపేక్ష రహితముగా కర్మలు చేయండి మోక్షం వస్తుంది అనే వాళ్ళ లోకంలో ఉన్నారు. అందుచేత ఫలాపేక్ష రహితముగా కర్మలు చేసే అవకాశమే లేదు. అపేక్ష లేకుండా ఏ కర్మ ఆరంభము లేదు. ప్రతి కర్మ ఫలాన్ని అపేక్షించే కర్మ ఆరంభం ఉంటుంది. ఫలాపేక్ష రహితము అని చెప్పనంటే అర్థం ఏమిటో తెలుసుకుని చేస్తే ఉత్తమం. అందుచేత ప్రతి కర్మ ఫలం కలిగి ఉన్నది. కర్మిభ్యశ్చ, కర్మలు చేసే వాళ్ళకంటే కూడా యోగి గొప్పవాడు. తస్మాత్ యోగి భవార్జున, నువ్వు ఉన్నదే యోగివి కావయ్యా. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. యోగినామపి, ఆ యోగుల కంటే కూడా సర్వేషాం మద్గతేన అంతరాత్మన, అంతరాత్మన నాయందు బ్రహ్మమగు నాయందు మనసును పెట్టి. ఏం యోగినాం, యోగంలో కూర్చుంటాం మనం, పై చూస్తానికి యోగుల్లాగానే ఉంటాం, లోనున్నది వ్యవహారం ఉంటుంది. అలాంటి ఆ పైకి మాత్రమే చేసేటువంటి యోగం ఉన్నది ఇది కాదయ్యా. అంతరాత్మన, లోన ఉన్నటువంటి యొక్క మనస్సుని నాయందు అంతర్ముఖంగా ప్రవేశింపజేసేటువంటి వాడున్నదే సహా మే ఉత్తమో యుక్తతమః మతః, అతడు సర్వోత్తముడు అనేటువంటి విషయం, ఆ సర్వోత్తముడు అనేటువంటిదిగా వాస్తవం అని చెప్పని ఇంతవరకు ఆత్మ సంయమ యోగములో ఆ పేరే ఆత్మ సంయమనము, మనో సంయమనము, మనసు అనేటువంటి వస్తువుని ఎట్లా సంయమనము చేయాలి అనేటువంటి విషయముగా ఆ ధ్యాన పరులకు, ధ్యానం చేసేటువంటి వారికి అనేక అంశములుగా పరమాత్మ ఇంతవరకు అద్భుతముగా చెప్పుకుంటూ వచ్చారు. సానబట్టిన భోగి జ్ఞానయోగి తానే తానే ఇందరి గురుడు. కృష్ణం వందే జగద్గురుం. కృష్ణ పరమాత్మ సమస్త వేదసారమంతా కూడా భగవద్గీత రూపకంగా మన ముందు అందించాడు. ఆధ్యాత్మిక మార్గంలో పయనించేటువంటి వారు ఎవరైనా భగవద్గీతను మాత్రమే ప్రామాణికంగా తీసుకుని పయనింపగలిగితే వాళ్ళు తరించే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి అందరూ కూడా అటు గీతను అధ్యయనం చేయండి, మీ బిడ్డలకు కూడా నేర్పండి, అర్థం తెలుసుకోండి, ఆచరించండి, ధరించండి. అలాంటి భక్తిని, జ్ఞానాన్ని, యోగ సాధనను సర్వేశ్వరుడు సద్గురుమూర్తి ప్రసాదించి సదా కాపాడునుగాక. సీతారామస్వామి నే చేసిన నేరమదేమి, సీతారామస్వామి నే చేసిన నేరమదేమి, ఖ్యాతిగని పద కంజ యుగలమును ప్రీతితో దలపగ భేదమెంచిదినో, సీతారామస్వామి నే చేసిన నేరమదేమి. రంగుగన 10,000కు రత్నపు టుంగరములు నిన్నడిగితిన, సంగరు బంగరు శాలువ పాగాలంగీల్నడి గట్లడిగితిన, చంగట భూసుర పుంగవులెన్నగ చెవులకు చెవు కట్లడిగితిన, మూవల గొలుసులు ముచ్చపు సరములు అంగనలకు నిన్నడిగితిన, సీతారామస్వామి నే చేసిన నేరమదేమి. ప్రేమతో నవరత్నంబులు దాపిన హేమ కిరీటంబడిగితిన, కోమలమగుని మెడలో పుష్పపు దామములిమ్మని అడిగితిన, మోమోటం పడకుండగ నీదగు మురుగులు గొలుసులు నడిగితిన, కమలేక్షణ మిమ్ము సేవించుటకై ఘనముగరమ్మని పిలిచితిగాని, సీతారామస్వామి నే చేసిన నేరమదేమి. ఖ్యాతిగని పద కంజ యుగలమును ప్రీతితో దలపగ భేదమించితినో,
సీతారామస్వామి నే చేసిన నేరమదేమి సెలవసగి పంపుమా గురుదేవా సద్గురుదేవా సెలవసగి పంపుమా సెలవసగి పంపుమా దేహోహం బను దేహ భ్రాంతి విడి సోహం భావ రహస్యం బిరిగి దేహోహం బను దేహ భ్రాంతి విడి సోహం భావ రహస్యం బిరిగి అహం బ్రహ్మాస్మి అని మది పలుకుచు మోహపాశమును ముదటికి దృంచి శలవసగి పంపుమా గురుదేవా సద్గురుదేవా శలవసగి పంపుమా అజ్ఞానము విడి సుజ్ఞానంబుచే ప్రజ్ఞానంబను సంజ్ఞను తెలియ అజ్ఞానము విడి సుజ్ఞానంబుచే ప్రజ్ఞానంబను సంజ్ఞను తెలియ దరిజోపగాయిక దరిజేరగా మాకు అయమాత్మాయను అనుభవమంద చలవసగి పంపుమా గురుదేవా సద్గురుదేవా చలవసగి పంపుమా చలవసగి పంపుమా చలవసగి పంపుమా